పర్వంపదించిన సందర్భంగా దేవరకొండలో మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ సంస్మరణ సభ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు దయాళశేఖర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే నేనా బాండాయ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆచార్య శ్రీ కసిరెడ్డి వెంకరెడ్డి గారు జాతీయ పరిషత్ పూర్వ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రవీంద్ర కుమార్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పల్లా వెంకరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆలంపల్లి నరసింహ గారు మున్సిపల్ చైర్మన్ దేవరకొండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు చిరువేడి కాశ్మీర్ గారు ఎక్స్ సర్పంచ్ దేవరకొండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పల్లా నరసింహారెడ్డి గారు ఎక్స్ఎంపీపీ దేవరకొండ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధనంజయ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీర పాండ్రే గారు గీతా సత్సంగం అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు నిర్వహించాల్సిందిగా కోరుతాం. సభకు నమస్కారం. రిజిస్ట్రేషన్ పొలిశెట్టి కృష్ణమయ్య గారి అకాల మరణం పట్ల ఈ యొక్క సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సన్నిహితులటువంటి మిత్ర మండలి పేరు మీద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశం వారి యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని చేసుకుంటూ పెద్దలు ముఖ్య అతిథులు వచ్చిన వారు వారి యొక్క చిత్రపటానికి శ్రద్ధాంజలి ప్రకటించిన వారు కార్యక్రమాన్ని మనం కొనసాగించాలని కోరుతున్నాను. ఆత్మ శాంతి చెందాలి, శ్రద్ధలు ఉండాలని చెప్పి 2 నిమిషాలు మౌనం పాటించాలని అందరూ సాగుతున్నారు. फोटो को इब्बंदी ये फोटो दिया
అదే కట్టకూరు బిర్యానీ ఎమ్మెల్సీ గోల్కొండ గారు ఇద్దరు ఎమ్మెల్సీ గురికలు కావాల్సిన ఎమ్మెల్సీ యూనివర్సిటీ శిల్పశాఖలు అధ్యక్షులు రాముల శ్రీకాంత్ గారికి గురికలు రావాల్సిన కోరుతున్నాను. పిలువ మూడతాను పిలువ అన్న ఇది ఆన్ చేయి మళ్ళీ బాయ్ అన్న స్మార్ట్ బాయ్ ఎవరికైనా బాగా వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు రామడతలేరు మొహాలు వెనక నీకు పెట్టేస్తా పెద్దలు గౌరవనీయులు నీలా పాండయ్య గారు భగవద్గీత శ్లోకంతో ప్రారంభించాల్సిన కోరుతున్నాం. నీలా పాండయ్య గారు. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పార్వతులకు ఇక్కడ ఆశీలైనటువంటి పెద్దలకు అధ్యక్షుల వారికి మరి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా నమస్కారం సమర్పించుకుంటూ ఈరోజు విద్యాచరతి శ్రేష్ట తత్ర దేవేతరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్థలం వర్ధతి అని చెప్పి ఈనాడు ఏదో కొంత స్మరణ చేసుకోవడం, సంస్మరణ భిక్షపతి గారిని వారు చేసినటువంటి పనుల గురించి ఒకసారి నెమరు వేసుకోవడం. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి పనులు కొంతమంది చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రతి వాళ్ళు కూడా పోవలసిన వాళ్ళే. పోయే ముందు మనం కొన్ని పనులు ఆదర్శవంతమైనటువంటివి చేసి పోవాలి. ఎందుకంటే వెనకటి మన వచ్చేటువంటి తరం వాళ్ళు ఆ ఆదర్శాలను మనకు వాళ్ళు దాన్ని దాన్ని చూసి దాని ప్రకారం నడిచేందుకు ప్రయత్నిస్తుంది గాను అలాంటివి చేస్తుంది. అలాంటి దాంట్లో విశ్వపతి గారు చక్కటి వక్త, తర్వాత చక్కటి భాషా ప్రవీణులు కూడా ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో చక్కగా మాట్లాడగలిగేటువంటి వక్తృత్వం ఉంది వారికి. ఇదంతా కూడా భగవంతుని యొక్క కృప. ఎందుకంటే గత జన్మలో పరమాత్మ చెప్పడం ఏ జన్మలలో మనం చేసుకున్నామో ఆ కర్మలనే మనం అనుభవించాలని, అవే మనకు సంపదగా వస్తాయని కానీ ఒక వక్తృత్వం కానీ
ఓ శారీరక శక్తి కానీ, ఓ మేధస్సు కానీ, ఇవన్నీ కూడా మనకు గత జన్మలో చేసినటువంటివి ఈ జన్మలో మనకు ఫలితాల రూపంలో వస్తాయి. ఈనాడు నాటినటువంటి ఇత్తు పెద్ద వృక్షమై ఫలాలిస్తుంది. మరి అవి ఎలా వచ్చినాయంటే ఆ విత్తనం నుంచే వచ్చినాయి. అలాగే గత జన్మలో చేసినటువంటి అతని యొక్క పుణ్యకర్మలు ఏముండొచ్చు, అతని సాధన ఏముండొచ్చు, అతని ప్రయత్నం ఏముండొచ్చు, చక్కటి వక్తృత్వము అతనికి వచ్చింది. అతను మంచి భాషా ప్రవీణుడు, తర్వాత చక్కటి వక్త, తర్వాత ఆలోచనాపరుడు కూడా. అలా పని వల్ల గత కర్మ వల్ల అది సంభవించింది. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మనకు కూడా ఈ జన్మలో ఎన్నో కష్టాలు, సుఖాలు, మానాలు, అవమానాలు జరుగుతుంటాయి. వీటన్నిటి కారణం కూడా గత జన్మనే మనకు బేస్. కాబట్టి గత జన్మలో ఏం చేసినామో మనం అవన్నీ అనుభవించవలసి మంచి కానీ చెడు కానీ అలాంటివి. కాబట్టి ఈ జన్మలో వాటిని వేరే చేసుకుని మనం ఈ జన్మల వల్ల మంచి చేసుకుంటాం. గడిచిపోయింది కానీ ముందు ఉన్నటువంటి దేశంలో మనకి చక్కటి కార్యక్రమాలు చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ పంపించే జన్మలో ఆ ఫలితాలు అనుభవిస్తుంది. అంటే ఈ జన్మ ఇంట్లో అయిపోయి ఎన్ని కోట్లని జన్మలు మనము పుట్టినమో 84 లక్షల యోనులు అంతిమ జన్మ అని చెప్పి పుణ్యం చేసుకొని చక్కగా జన్మరాహిత్యాన్ని పొందొచ్చు. పాపం చేసుకొని కొన్ని నీటి జన్మలు పొందొచ్చు. ఈ రెండు కూడా ఇక్కడికి సాధ్యం. ఇదొక కూడా ఇది మనం వాడుకునేటువంటి అట్లాంటిది. ఎందుకంటే ఒకసారి చివరిదాకా పోయినాక కూడా ఆ పాము నోట్లో పడితే మళ్ళీ తోకాడికి రావాల్సిందే. కాబట్టి ఈ చక్కటి పనులు చేసి చక్కటి జ్ఞానాన్ని మనము వాస్తవంగా తెలుసుకున్నట్లయితే మనకు లేదా శుద్ధమత్వమైన అది మానవ. కాబట్టి ఈ జన్మను సార్థకం చేసుకుంటాం. తొలి దశ తెలంగాణ ఉద్యమ కారకుడు, బహుభాషా కోవిదుడు, జాతీయ సాహిత్య పరిషత్తు దేవరకొండ శాఖ అధ్యక్షుడు వారు, లైబ్రరీ వారి అధ్యక్షుడు కృష్ణ గారు. దేవరకొండలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చూసినా కూడా ఒక టీమ్ స్పిరిట్ ఉండేది. గతంలో దేవరకొండలో ఎన్నికలప్పుడు ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకి ఒక టీమ్ స్పిరిట్ కాదు. అప్పుడు దామోదర్ రెడ్డి గారు విశ్వేశ్వరుడు దామన్న కాంగ్రెస్, పల్లా వెంకరెడ్డి గారు సిపిఐ, చిన్నూరు కాశీనాథ్ గారు టీడీపీ, బీజేపీ భిక్షపతి గారు, ఉగాల గంగాధరరావు గారు విశ్వేశ్వరుడు వారు అందరూ రావడం. వీళ్ళందరూ దేవరకొండలో ఏ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి విద్యాలయాల విషయాలు కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఒక టీమ్ స్పిరిట్తో చేసిన పని. ఆ రోజులో మీరు భిక్షపతి గారు అనర్గళంగా మాట్లాడడం, వారు చదువుకున్న అప్పుడే నల్గొండ జిల్లాలో దేవరకొండ నియోజకవర్గంలో కూడా ఫస్ట్ ర్యాంకులో పాస్ అయిన వ్యక్తి, ఇంగ్లీష్లో మాట్లాడిన వ్యక్తి ఎవరంటే పొలిసెట్ భిక్షపతి గారే. వారి యొక్క బహుభాష పాండిత్యము, ఇంగ్లీష్లో లెటర్స్ వస్తే ట్రాన్స్లేట్ చేయాలంటే భిక్షపతి గారే చేసేది. అంతటి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అకాలంగా మరి 22 నవంబర్ 2024 ఆకస్మికంగా మరణించడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఆ యొక్క మిత్రమండలి తరఫున మరి వాళ్ళ ముఖ్యంగా సముద్రం ధనంజయ గారు, నేను మామూలుగా క్యాజువల్గా మాట్లాడితే ఎవరైనా నువ్వే చేయాలి, అందరం పార్టిసిపేట్ అయినాం. పార్టిసిపేషన్ మేరకే ఈ యొక్క కార్యక్రమం దాచుకుంది. మిత్రమండలి సభ్యులుగా అందరం అంటే ఒక్కో సభలో వచ్చినప్పుడు కొందరు కలిసిగా మిత్రమండలి పెడతాం. తగ్గట్టు కమిటీ కాదు. ఇవాళ కూడా మిత్రమండలి పెడుతుంటే
చాలా మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళకు, ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్ ఉద్యోగస్తులకు, రిటైర్ మరణించిన వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం చేసినాము గతంలో. అదే రకంగా అదే ఆనవాయితో ఇది కూడా చేయాలని చెప్పి ఆలోచనతో మరి అందరినీ ఒప్పుకొని అడిగితే 100% సంతోషంగా అది ముఖ్యంగా బలవంత రెడ్డి గారు ఢిల్లీలో ఉండి నిన్ననే సాయంత్రం రావడం జరిగింది ఇవాళ కార్యక్రమం అని చెప్పి. వారు రావడమే ట్రైన్లో దిగి కారణం నాకు ఫోన్ చేసాడు, శేఖర్ నిజంగా కార్యక్రమం వెళ్ళాలి రేపు సార్ అని చెప్పి వారు రావడం. ఈ రకంగా ఈ యొక్క పొలిశెట్టి భిక్షపతి గారి జ్ఞాపకార్థం ఈ యొక్క చిరస్థాయిగా ఉండే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. వారికి మంచి సంఘటన పొందాలని, అదేవిధంగా వారి కుటుంబానికి శాంతి ఎన్నమైన సమాజం మనం మద్దతుగా ఉంటామని చెప్పి ధైర్యంగా వారు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మన భిక్షపతి గారి బర్త్డే 1/1/1949 మన గణన కూడా జనవరి 1/1 సంవత్సరం 51 గణన కూడా ఎప్పుడు భిక్షపతి యొక్క తోడలో ముందు అన్ని కార్యక్రమాల్లో దేవరకొండలో గణేష్ సేవా సమితి ప్రారంభం మొదలు కావడానికి గణన కూడా మూల కడుపులో వాయిదాలు వారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు కూడా విరివిగా చార్టర్ ఉన్నప్పుడు ప్రస్తుతం కూడా సేవా కార్యక్రమాలు ముందుండి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు వారి యొక్క పరిచయం వారితో వారు కూడా వారి శ్రద్ధగా చేయాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షుడు శేఖర్ తమ్ముడు ముఖ్యంగా వారికి థ్యాంక్స్. నేనంటే సంతోషపడదామండి దీనంతా ఆర్గనైజ్ చేసినందుకు మిత్రమండలి నుంచి ప్రత్యేక థ్యాంక్స్. పెద్దల కసిరెడ్డి వేదిరెడ్డి గారికి నమస్కారాలు, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, వేదిక ఉన్న ప్రతి ఆత్మీయునికి నమస్కారాలు. ఒక చక్కని మిత్రుని నేను కోల్పోయాను. నాకన్నా 2 సంవత్సరాలు పెద్ద. మా ఇద్దరు బర్త్డేకు ఒకటే ఇయర్ వేరు. నాకు ఆయన వారు 8వ తరగతి ఉన్నప్పుడు నేను 6వ తరగతి మొదటి పరిచయం. ఆ నుంచి ఇప్పటి వరకు చాలా ఆత్మీయంగా పెరిగినాము, కలుసున్నాము. దేవరకొండలో ఎన్నో మంచి పనులు చేయడంలో కలిసి చేసినాము. ఈ విధంగా శేఖర్ చెప్పిన విద్యార్థి కాక దేవరకొండలో ఒక 1980లో ఉన్నప్పుడు దేవరకొండ పద్మశాలలో చక్కని పంచాయతీ ఉండే. ఆ పంచాయతీ తీరడంలో చాలా కృషి చేస్తున్నారు భిక్షపతి గారు, కాశీనాథ్ గారు, ఈ రవీంద్ర గౌడ్ ఒక 20-25 మంది ఉన్నాం. ఆ రోజు నిజంగా అది చక్కగా ఆ పంచాయతీ క్లోజ్ కావడానికి భిక్షపతి గారు చాలా పెద్దది. అలాగే డిగ్రీ కాలేజీలో కానీ దేవరకొండల ప్రతి ఒక్క విషయంలో ముఖ్యంగా ఈ స్కూల్ నడపడంలో కానీ లైన్స్ క్లబ్ లో కూడా కొన్ని రోజులు యాక్టివ్గా ఉన్నాడు. సాహితీ సమైక్య ఇలా అడుగడుగున దేవరకొండల భిక్షపతి గారు లేని స్థలం లేదు. ఎక్కడైనా లైబ్రరీ కాదు, ఏ మంచి పనిలో కానీ మంచి అడ్వైజ్ ధైర్యంగా మాట్లాడేవారు. అలాంటి మంచి మిత్రుడు కోల్పోవడం ఒక విధంగా బాధే. కానీ నా మిత్రుడికి ఇంత జల్దీగా నేను సంతాపంగా మాట్లాడతానని అనుకోలేదు. అది నా జీవితంలో ఒక బాధ. కానీ మంచి మిత్రులు కుటుంబానికి దేవుడు ఆరోగ్యమైనట్టు ముందు ముందు ధైర్యంగా ఉండాలని మా దేవుడిని ప్రార్థిస్తున్నా. ఈ అవకాశం కల్పించిన అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్. శ్రీ పోలిశెట్టి భిక్షపతి గారి సంతాన సభకు చేసినటువంటి పెద్దలు, పైన కూర్చున్న వాళ్ళందరికీ నమస్కారం. కింద కూర్చున్నటువంటి సోదరులు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మను చాలా అతి తక్కువ మంది సద్వినియోగం చేసుకుంటారు. సద్వినియోగము అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళ గత స్మృతులను జ్ఞాపకం చేసుకున్నట్లే అదే మానవ జన్మకు చెప్తారు. అటువంటి మనుషులలో పోలిశెట్టి భిక్షపతి గారు ఒకరు. భగవంతుడు మనకు అన్నదమ్ములను, అక్కజెల్లెలను రక్త సంబంధంతో ప్రసాదిస్తారు. కానీ
మిత్రులను మనం ఏర్పరచుకుంటాము. మిత్రులకు ఎన్నో సందేశాలు ఉన్నాయి మన హిందూ సాంప్రదాయంలో. జస్ట్ లైక్ కృష్ణుడు, కుచేరుడు అలా ఉండాలి మిత్రుడు అంటే. కానీ ఈ రోజులలో ఉన్న మిత్రులు కలియుగం ఎక్కడ ఉన్నారు, అంతా పైసల గురించి కొట్లాడుకోండి. కానీ అలా ఉండేప్పుడు ఎవరైనా తీసుకోమో మనం పైసలు ఏమైతాయి, తినని మిత్రుడే కదా. ప్రతి దగ్గర జరిగే సన్నివేశమే పైసలు వచ్చిన తర్వాత ఆ మిత్రుడు అవుపడాడు. పైసలు మిత్రుడు కొత్తోళ్ళకు వస్తాడు. ఇవన్నీ సమాజంలో మారాలని. భిక్షపతి గారు మాట్లాడితే కొందరి మాటలు ఎలా ఉంటాయంటే మనం ఇంటుంటే ఇప్పుడు సొంపుకుంటారు. అలా మాట్లాడేవాడు భిక్షపతి గారు, తీయగా మాట్లాడేవాడు. అలా పలకరింపు ఏం పోతుందండి, ఎవరైనా నవ్వుకుంటా మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి ఈ రోజులలో స్వీట్గా నవ్వుకుంటా మంచిగా కొండయ్య గారు బాగున్నారు, సార్ కడుపు ఇంతది ఏముంది. అలా ఉండాలి జన్మ. మానవ జన్మ ఎత్తిన తర్వాత మన గత స్మృతులు మన కుటుంబ సభ్యులే యాడ్ చేసుకుంటలేదు. ఇవ్వాలి మన కుటుంబ సభ్యులు ఏమైనా కోట్ల రూపాయలు ఇస్తే అవి తీసుకొని సద్వినియోగం చేసుకుంటారు. కానీ ఎంతో మంది నా కళ్ళతో చూస్తున్నాం మహానుభావులు కోట్ల ఆశించి ఎన్నో మంచి పనులు చేసుకోలేని కూడా జ్ఞాపకం ఉంచుకుంటలేరు. అది పొరపాటు. మారాలే. మానవ జన్మ ఎలా ఉండాలంటే ఇలా కనీసము మిత్రమండలి ఎవరంటే మనం ఆయన చూస్తున్నాడు అమలన ఇంతమందిని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరూ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. అలా చేయాలి ప్రతి ఒక్కరు. డబ్బుది కాదు, మనకు స్నేహితుడు ఉన్నాడు అంటే వాడు ఆర్థికంగా లేకున్నా వాడు మంచోడైనా చెట్టోడైతే నలుగురు వస్తారు, మంచోళ్ళు అయితే 100 మంది వస్తారు. ఒకటి ఏర్పాటు చేసి అందరికీ జ్ఞాపక చిహ్నంగా ఉండాలి. మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత కనీసం చనిపోతే వీడు తెష్టముండా వీడు మంచిగా చచ్చింది అనుకుంటే అరే పాపం మంచోడు ఉండే నాకు సహాయం చేసింది అనే బతకాలనేది చాలా మంది ఉన్నారు. స్పీకర్లు భోజనం అదేవిధంగా ప్రముఖులు పల్లా వెంకయ్య గారు, అదేవిధంగా కాశీనాథ్ గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, మరి తదితరులు రెడ్డి గారు, మరి మున్సిపాలిటీ చైర్మన్ ఆలపల్లి విశ్వ గారు, అందరికీ మరి ఈ సంస్కార సభకు చేసిన ముఖ్య అతిథులు అందరికీ అభినందనలు తెలియజేస్తూ విచ్చేసిన యొక్క సభకు చేసిన పెద్దలు మరియు గ్రామ పెద్దలు అందరికీ వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో పోలీసు భిక్షపతి గారు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఒక ఏరియా నుంచి గవర్నమెంట్ ఆఫీసర్గా ఎంతో పేరు ప్రఖ్యాతి వచ్చారు. మన భారతదేశంలో ఎల్ఐసి బ్యాంక్స్ దాదాపు సుమారుగా 2040 బ్రాంచ్లో అందులో సుమారుగా 1,10,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అందులో భాగంగా పోలీసుకి ఒక భిక్షపతి గారి యొక్క క్యాబ్ గవర్నమెంట్ ఆఫీస్. గవర్నమెంట్ ఆఫీస్ సుమారుగా 17,200 గవర్నమెంట్ పనిచేస్తున్నారు. అందులో ఒక పోలీసు భిక్షపతి గారు. ఈరోజు దేవరకొండ బ్రాంచ్లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా నడుస్తుందంటే తీసుకెళ్ళి పోస్టు అవర్ పోలీసు భిక్షపతి గారిని చెప్పేసి కూడా ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. ఆ రోజుల్లో భిక్షపతి గారు ప్రతి విలేజ్లో ప్రతి పల్లాల్లో మారుమూల ప్రాంతంలో ప్రజాసేవ కోసం ఒక ప్రజా అభిమానం పొందాలని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పాలసీ ఉండాలి. ఎల్ఐసి కూడా డెవలప్ చేయాలని ఉద్దేశంతో చాలా దాదాపు సుమారు 100 ఏజెన్సీలు సప్లిమెంట్ చేసి మన ఆ రోజుల్లో హైదరాబాద్ ఏరియాలో నంబర్ 1 గవర్నమెంట్ ఆఫీసర్ పొందిన వ్యక్తి ఏదైతే వ్యక్తి పోలీసు భిక్షపతి గారని చెప్పేసి కూడా ఈ సమావేశం పెద్దల ద్వారా మేము తెలియజేస్తున్నాం. పోలీసు భిక్షపతి గారి ఒక డిసిప్లిన్ మానసిక ఏంటంటే 17,238 గవర్నమెంట్ ఆఫీసర్స్ వారి దగ్గర చాలా జ్ఞానం నేర్చుకున్నారు. అప్పుడు ఒక గొప్ప వ్యక్తి మన దేవరకొండ గ్రామంలో ఉంది. ఈరోజు దేవరకొండ బ్రాంచ్ కూడా నడుస్తుంది అంటే నిజంగా ఇది పోలీసు భిక్షపతి గారి యొక్క ఆదర్శం కావాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి వారికి ఆదర్శాన్ని కలగాలని చెప్పేసి మీ అందరి తరఫున మా దేవరకొండ తరఫున కూడా మనస్ఫూర్తిగా ఆదర్శాన్ని మొత్తానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ మాకు ఎల్ఐసి డిఓగా వారికి రెండో ప్లేస్లో వచ్చి రిటైర్ అయినాక ఇక్కడ ఉంది
దేవరకొండ నియోజకవర్గంలోని పల్లెకు కంటకు గ్రామానికి 1000 పార్సీలు చేర్పించిన యొక్క ఘనత ఇప్పటివరకు వాక్యం ఉంది. ఆ యొక్క రికార్డు ఎప్పుడూ కూడా బ్రేక్ చేయలేదు. వారి ఏజెంట్గా ఇదివరకు స్ఫూర్తిగా చార్టర్డ్ నేషనల్ ప్రెసిడెంట్గా మా యొక్క ఎల్ఐసి గురువుగా ఎల్ఐసి అంటే పెద్దలు రాధాకృష్ణ గారు విశ్వనాథ్ గారి నుంచి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. మాకు అనుబంధం లేదంటే బహుశా నేను దేవరకొండ 82లో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటికంటే దాదాపు 42 సంవత్సరాల నుంచి కూడా మంచి మిత్రుడు సహచరుడు నా దగ్గర పనిచేసిన ఏజెంటు తోటి డెవలప్ రాశాను. మొదలు వచ్చినప్పుడు చూస్తే మంచి ఈ వస్తే మాటలు చెప్పారా చేతలు చేస్తారా అని అనుకున్నాము. కాకుండా ఏంటంటే సరే మంచి కష్టపడి బిజినెస్ కూడా చేపిద్దాము. మీరు అంతకుముందు అనేక వ్యాపారాలు చేసి ఫ్రీగా ఉన్నాయి. మేము వచ్చినప్పుడు బహుశా సూపర్ చైర్మన్ వైస్ చైర్మన్ అనుకుంటా ఉన్నది వాసనారాయణ గారు. అప్పుడు ఆ కాలంలో ఏం లేకుండే బీజేపీ ఎమ్మెల్యే తిరుగుతుండేది. బీజేపీలో ఉన్న దాదాపు నాకు తెలిసిన మురళీధర్ గారు అట్లా సభ ఉండేది. వాళ్ళు ఈ 10 మంది 12 మంది ఇంకా బీజేపీ వస్తుందంటే లేదు సార్ ఎప్పుడోసారి బీజేపీ దేశంలో పాలిస్తుందన్నట్టు అటువంటి ఆచార్య ఆ విధంగానే. తర్వాత ఏ పార్టీ అయినా ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్క వ్యక్తిత్వాలు ఇంతకుముందే పార్టీ అని చెప్పిన ఎంతమంది పార్టీ మనుషులు అందరితో మన భిక్షపతి అని అనిపిస్తున్న అజాత శత్రువు అని అనిపిస్తున్న భిక్షపతి గారు మిత్రుడు పెద్దవాడ మరియు ఈనాటి మన అసలు వెంకయ్య గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ఈరోజు మనం ఎవరైనా మాట్లాడుకున్నా కూడా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మన మధ్యలో అయినటువంటి పోలీసు పుష్పల్ అన్న గారితో నాకు గత 10 సంవత్సరాలుగా చాలా అనుభవం ఏర్పడింది. నేను దేవరకొండకి ఎప్పుడు వచ్చినా కూడా మొట్టమొదటి పుష్పల్ అన్న గారిని కలిసిన తర్వాత వేరే పనులు పోయి ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ రకంగా వారితో మంచి అనుభవం ఏర్పడదని తెలియజేసుకుంటూ వారు మరణమే మంచి వారికి మరణమే సాక్ష్యం అన్నట్టుగా వారి మంచితనం మనలో తెలుస్తుంది మరణంలోనే. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా సంతాపం తెలియజేసుకుంటూ వారికి సద్దులు ప్రార్థించాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్ జై భారత్. అధ్యక్షుడు మిత్రుడు వెల్లవాడ శేఖర్ గారు, వేదికను అలంకరించిన అందరికీ, వేదిక ముందు బాగా ఉన్న అందరికీ మధ్యాహ్నం నమస్కారం. నేను 1973లో దేవరకొండకు రావడం జరిగింది. 79లో ఆదుర్తి సూర్యప్రసాద్ రావు అని ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ 1979 జూన్లో నాకు ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. 1979 జూలైలో భిక్షపతి గారికి ఎల్ఐసి ఇవ్వడం జరిగింది. నా ఫోన్ నెంబర్ 1021, ఆయన 1024. 30 సంవత్సరాల వయసులో భిక్షపతి గారు ఎల్ఐసి ఏజెంట్ అయ్యారు. తర్వాత అప్పుడు ఏజెంట్లకు ఒక అవకాశం ఉండే 40 years వరకు ఏజెంట్స్ ఎగ్జామ్ రాసినట్టయితే డెవలప్మెంట్ ఆఫీసర్కి అవకాశం ఉందని ఒక రిక్రూట్మెంట్ పడితే భిక్షపతి గారికి 40 సంవత్సరం, అదే లాస్ట్. నేను ఎగ్జామ్ రాయడానికి అంత పరిపూర్ణత లేక భిక్షపతి గారు ఎగ్జామ్ రాసాడు. ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి ఎల్ఐసిలో మొదటిసారి రాజకీయ ప్రమేయంతో మన దామోదర్ రెడ్డి గారు, కీర్తిశేషు ఎంపీ దామోదర్ రెడ్డి గారితో సెంట్రల్ మినిస్టర్ తోటి ఫోన్ చేయించి డెవలప్మెంట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. 10 సంవత్సరాలు ఏజెన్సీ వృత్తిలో చేసిండు. తర్వాత మాకు ఏజెన్సీ ఆదిత్య సూర్యప్రసాద్ వస్తే 1982లో రాధాకృష్ణ గారికి మేము అటాచ్ అయ్యాము. 20 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫీసర్ చేశాడు. 6 సంవత్సరాలు ఆలంపూర్లో చేశాడు. తర్వాత దేవరకొండకు వచ్చాడు. భిక్షపతి గారికి చాలా మంది చాలా చెప్పారు. నేను ఎక్కువ విషయాలు పోదలుచుకోలేదు. దేవరకొండలో ఆ రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎవరే అంటే ముందు భిక్షపతి, తర్వాత నీలపాండ్రాయ గారు. యాదగిరి గారికి భిక్షపతి గారికి నీలపాండ్రాయ గారు అంటే చాలా అనుబంధం.
ఏది వచ్చినా భిక్షపతి గారి దగ్గర పోయి క్లియర్ చేసుకోవడము. ఆయన ఇది నిజంగా భిక్షపతి గారు ఎప్పుడు చెప్పేది యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, డయాబెటిక్ మెంతులు తింటా అన్నాడు. విధిని ఎవరు ఆపలేరు. విధి వక్రీకరించి 70 సంవత్సరాలకు ఏదైతే అనుకోకుండా హాస్పిటల్లో చనిపోవడం చాలా విచారకరమైన విషయం. ఇంకోటి ముందుగా నేను ముఖ్యంగా బెజవాడ శేఖర్కు కృతజ్ఞత చెబుతున్నాను. ఎందుకంటే ఈ వేదికను అది ఏర్పాటు చేసి పల్లా వెంకటరెడ్డి గారు కానీ, కాశీనాథ్ గారు కానీ, కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఒకసారి ప్రెస్లో కలవడం జరిగింది. వారికి అంత ఐడియా లేకపోవచ్చు. సంవత్సరాల ధనంజయ అంటే ధనం చేయించిన వాడే ధనంజయ వెంకటరెడ్డి గారు నాతో చెప్పడం జరిగింది. వారికి నాకు పెద్ద అనుబంధం లేదు. కాకపోతే నేను ఏజెన్సీ వృత్తిలో కొనసాగుతున్నా. ఏదేమైనా పుట్టినవాడు బిడ్డగా తప్పడు. మరి శేఖర్ గారు చాలా పెద్ద ఎత్తున వస్తారు అని సంతాప సభకు అని అనుకున్నారు. కొంచెం ఆ కమ్యూనిటీలో ఏంటంటే ఈ చనిపోతే రావాలి అనే ఒక సెంటిమెంట్ ఉంది. ఏదైనా ఏది ఏమైనప్పటికీ పుట్టినవాడు గిట్టిన వాళ్ళ గురించి నేను భిక్షపతి గారికి సంతాప సభ పెట్టడం, దేవరకొండలో కూడా ఏ ప్రోగ్రామ్ చేయాలని మిత్రుడు శేఖరే ముందుకు వస్తుంటాడు. ఎందుకంటే బ్రతుకున్న రోజు సేద్యం చేసి చనిపోయిన తర్వాత కొంత అతని గురించి స్మరించుకోవడం బాగుంటుంది. ఏదేమైనట్టు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు అన్ని ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం మాజీ సర్పంచ్ పిల్ల వెంకటేశ్వర గారు వారికి శ్రద్ధాంజలి కలిగించవలసిందిగా కీర్తి చేసిన గౌరవనీయులు పోచెట్టి భిక్షపతి గారి సంస్థాన సభకు అధ్యక్షత వహిస్తున్న మిత్రులు పెద్దలు దినాక శేఖర్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవనీయులు పెద్దలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గౌరవనీయులు జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మునుగోడు మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు, పెద్దలు మాస్టర్ గారు, జితేందర్ గారు, మున్సిపల్ కార్పొరేటర్ సంగన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరూ కూడా పేరు పేరున నమస్కారం. కానీ ఇలాంటి ఒక సమయం వస్తుంది నేనైతే గమనించలేదు. భిక్షపతి గారి సంతాప సభ పెడతాం, అందులో పాల్గొంటామని చెప్పారు గమనించారు. భిక్షపతి గారికి సన్మాన సభ పెట్టాం, ఆ సన్మాన సభలో ఉన్నది తప్ప సంతాప సభ పెట్టాం. భిక్షపతి గారు మా అందరికీ ఒక రకంగా ప్రేరణ. వేరే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కూడా ఏమైనా పనిచేస్తున్న అందరూ కూడా భిక్షపతి సార్ అందరూ కూడా మా అందరూ కూడా పెద్దదిగా ఆర్గనైజేషన్ నడిపిస్తాం మోసం చేశారు. ఇంతకుముందు పెద్ద చాలా చెప్పి భిక్షపతి గారు గురించి భిక్షపతి గారు గంటల గంటలు చాలా లాగేది. ఆర్గనైజేషన్ గురించి ఎక్కడ చేయాలి, ఏ రకంగా చెప్పేది కూడా మా అందరూ కూడా సూచన చేసేవారు. ఆ రోజుల్లో భిక్షపతి సార్ హిందూ పత్రికలు అసలు నలుగురు గవర్నమెంట్ ఆ రోజుల్లో 30 హిందూ పత్రికలు పెట్టి భిక్షపతి గారు ఉండొచ్చు. అనంతరంగా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు, హిందీలో మాట్లాడేవాడు. నేనేదైనా కంప్లైంట్ ఏదైనా ఫైట్ చేయాలన్నప్పుడు కూడా ఇంగ్లీష్లో కంప్లైంట్ చేయాలంటే భిక్షపతి సార్ గారు టాపిక్ చేసుకుని వచ్చేవాడు. మీరు త్వరగా ఎప్పుడు సార్ ఇంగ్లీష్లో టాపిక్ చేసేవాడు. కానీ అలాంటి మహనీయులు గొప్ప వ్యక్తి మన మధ్యలో లేకపోతే చాలా దురదృష్టకరం. నా జీవితంలో భిక్షపతి గారు ఎన్నో కూడా మర్చిపోయాడు వ్యక్తిగతంగా. ఎందుకంటే నేను స్టూడెంట్ ఆలోచనలో కానీ, ఎందుకంటే డిగ్రీ పోటీ చేసినప్పుడు కానీ, అన్నింటికంటే ముఖ్యంగా 2001లో ఈ దూరపడ భారతీయ జనతా పార్టీ సర్పంచ్ పోటీ చేసినప్పుడు భిక్షపతి గారు నాకు గెలుపు పాత్రలో వారి యొక్క పాత్ర అందరినీ మరవలేము. ఎందుకంటే పార్టీని సమన్వయపరచడం కానీ, కార్యకర్త విషయంలో కానీ అన్ని రకాలుగా మమ్మల్ని ముందు నుండి నడిపించి నేను సర్పంచ్ గెలవడానికి ప్రధాన పాత్ర. అలాంటి గొప్ప మాన్యానికి ఈరోజు ఈ సంవత్సరాల సభ పాల్గొనడం అనుకోలేదు. వారి సన్మానం చేసే కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. వారు ఎల్ఐసి గవర్నమెంట్గా రిటైర్ అయినప్పుడు పెద్దలు వీరామారావు గారు పూర్వ పార్టీ బీజేపీ అధ్యక్షుడు, సిక్కిం గవర్నర్గా ఉండేవారు. వారిని తీసుకొచ్చి సన్మానం చేయాలనుకున్నప్పుడు రాబోయే ఇన్షియేట్ చేసుకుని అందరూ ఇప్పుడు విప్రమండలంలో ఈ విప్రమండలం దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా దేవకుండా ఏ కార్యక్రమాలు చేసినా, ఎవరు కన్వెన్షన్ చేసినా, కార్యక్రమాలు చేసినా ఆ విప్రమండలాలు చేసేవారు. మేమందరం కూర్చొని భిక్షపతి గారు పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పారు. అందరూ ఆలోచించి ఆ రోజు వీరామారావు గవర్నర్ గారి దగ్గర పోయి సార్ భిక్షపతి గారు కార్యక్రమానికి రావాలని చెప్పినప్పుడు వారిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధనలక్ష్మి కింద కార్యక్రమం ఏర్పాటు చేసిన చాలా సంతోషకరమైన విషయం అనుకున్నా. కానీ
అదేవిధంగా పెద్దలు ఎస్పీటీ వెంకటరెడ్డి ఆలంపల్లి కృష్ణ గారు గారు ధనంజయ గారు 4 దశాబ్దాలు అయిపోయింది, 5వ దశాబ్దాలు. ఎంతోమంది జీవితంలో కలుస్తుందా వెళ్ళిపోతున్నారు. ఇందాక మాండ్రాయ్ గారు చెప్పినట్టుగా మనకి ఎన్నో జన్మలు ఉన్నాయంటారు. ఆ జన్మ ఉండవు, నమ్మకం ఉంటాను. కానీ ఈనాడు సైన్స్ కూడా గతంలో ఉన్నటువంటి అన్ని మతాలు కూడా ఇంగ్లీష్లో అంటారు, లేకపోతే సంస్కృతంలో ఆత్మ అంటారు. ఈ ఆత్మ అనేది శాశ్వతమైనది, ఇది నిర్ధారించదు. ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలైనా ఈ చర్చ ఇలాగే సాగుతుంది. అది ప్రతి శరీరం నుంచి విడిపోతుంది అనేది నిస్సంశయంగా అంగీకరించవచ్చు. మనతో పాటు భిక్షపతి గారు కొన్ని సంవత్సరాలు నాకు ఈ దేవరకొండలో ఉన్న వారి వ్యక్తిత్వం విజ్ఞానవంతమైంది. ఒక విజ్ఞుడు అని చెప్పవచ్చు, ప్రాజ్ఞుడు అని చెప్పవచ్చు. దేవరకొండ లాంటి ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతం, గిరిజన ఏరియా అని అంటారు. కానీ ఇక్కడ కూడా ఆధిపత్యాలాగా ఉన్న వ్యక్తుల్లో భిక్షపతి గారు ఒక విశ్లేషకుడు, ఒక విషయాన్ని సమగ్రంగా విశ్లేషించారు. అనలైజర్ అంటారు. ఒక విమర్శకుడు, ఏదో విమర్శ కోసం విమర్శ చేసేవాడు, సద్విమర్శ. ఇది ఇలా ఉండవలసింది. దేశభక్తి ఉన్నవాడు, గ్రామభక్తి ఉన్నవాడు, పక్కనున్న మనిషి కోసం ఆరాటపడే వ్యక్తి, తనంటూ ఒక వెలుగు జ్యోతిలాగా ఇతరులకు ఉపయోగపడాలనే కోరిక ఎప్పటికీ నిరంతరంగా ఉండేది. ఇవన్నీ కూడా ఆయన చివరి వరకు ఆయన జీవించున్నాడు. నాకు పోటీగా అని నేను అనుకోను, కానీ నేను 81లో అనుకోకుండా సర్పంచ్ పోటీకి నిలబడడం, అంతకుముందు 24 గంటల ముందు నాకు కూడా తెలియదు. ఊహించిన విధంగా నేను నిలబడ్డప్పుడు పోలిశెట్టి భిక్షపతి గారు అప్పటికి ఒక పూర్వరంగం ఏర్పాటు చేసుకుని రానున్న ఎన్నికల్లో సర్పంచ్గా సిద్ధపడినటువంటి వ్యక్తి. బహుశా నేను పోటీలో లేకపోతే ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేది. ఇలాగా నరసింహారెడ్డి గారు పోటీ చేసుకుంటూ, ఆ రోజు నాగార్జునాచార్య ఉన్నారు, కొడుకులు లచ్చయ్య గారు ఉన్నారు, కానీ ఎంతమంది ఉన్నా కూడా ఒక చదువుకున్న వ్యక్తుల్లో నాకు ధీటుగా భిక్షపతి గారా, కాశీనాథి గారా, నేను అప్పుడు న్యాయవాదిగా ఉండడం, యువకుడిగా ఉండడం, నాకంటే కూడా ఆయన చదువులో ఉన్నత స్థాయిలో ఉండడం, ఆకర్షించే వ్యక్తుల్లో ఆయన కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనతో పాటు చదువుకొని ఆ రోజుల్లో బాగా మేధావులు అనిపించుకున్నటువంటి దాంట్లో ఎం సత్యనారాయణ గారు ఒకరు, పిఈటి చంద్రబాబు గారు ఒకరు, వీళ్ళంతా సమకాలీన. మరి మన సుదర్శన్ లాంటి వాళ్ళు మరి ఆయన బీజేపీ యొక్క బీజాలు ఆయన మనసులో నాటారా, లేకపోతే దేశభక్తి ఉండడం వల్ల, ఆ శాఖలో ఉండడం వల్ల నాటుకునే తెలియదు. కానీ బీజేపీలో ఉన్నటువంటి సంఘ కార్యక్రమాలను ఆయన ఆకర్షించగలిగాడని నాకు బాగా అర్థమైంది. ఉదాహరణకు ఒక బెజవాడ శేఖర్ని తన సోదరులు లేకపోతే ఆయన ఏం దుర్బోధ చేశాడో కానీ జీవిత చివరి వరకు బెజవాడ శేఖరు, భిక్షపతి గారు ఇద్దరు కలిసే ఉంటారు. ఎవరు ఉన్నా లేదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో రావచ్చు, వస్తుందని ఊహించని రోజులలో కూడా ఆ బీజేపీ పట్ల మక్కువ ఉన్నటువంటి, జనసంఘించుకున్నటువంటి ఆయనకి ఎప్పటికి కూడా దేశభావం. ఇప్పటికి కూడా నేను నా టెలిఫోన్ నెంబర్ తీసి చూస్తే బహుశా ఆగస్టు ఆయన ఒక మెసేజ్ పెట్టాడు. ఈ దేశంలో న్యూక్లియర్ గురించి పరిశోధన చేసిన అందరు సైంటిస్టులని అనుకోకుండా ఆత్మహత్య ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కూడా ఏదో జరుగుతున్న అన్యాయం దేశం కోసం ఆరాటపడాలనే భావన ప్రభులో ఆరోగ్యంగా ఎక్కువ
మిగతా నాయకులు అందరూ కూడా ఒక చర్చనీయాంశం ఉంది. దేవరకొండలో ఉన్నటువంటి వాతావరణం ఆ రోజులలో ఒక రక్షమండలంగా క్లబ్ దగ్గర ఒక టేబుల్ అరుగు ఉండేది. దాని మీద అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా అక్కడ కూర్చునేది. పదవుల్లో ఉండేవారు, పదవుల్లో లేనివారు, ఏదో ఒక చర్చనీయాంశం ఉండేది. ఆ చర్చలో అందరూ భాగస్వాములు అయ్యారు. రాజకీయాలకు అతీతంగా దేవరకొండ యొక్క అభివృద్ధి గురించి కానీ, దేవరకొండ ప్రజలకు సంబంధించిన విషయాల గురించి కానీ అక్కడ ఒక చర్చ సాగుతుంది. నేను ఆ రోజుల్లో 80లో సర్పంచ్ అయినప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇది భిక్షపతి ఆలోచనలో ఏ రకమైన విమర్శ వస్తుంది అని కూడా నేను ఒక కోణంలో చూసేది, అడిగేది కూడా. ఏమంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా విషయాల్లో సమర్థించేది, విమర్శించేది, చాలా విషయాలు సద్విమర్శ. భిక్షపతి గారు విమర్శించారు, ఈ రకంగా చాపింగ్ చేశారంటే కూడా దాన్ని కూడా నేను పరిగణనలోకి తీసుకొని ఓహో ఇది సవరించుకోవడం మంచిది కదా అని ఆలోచన తీసుకున్నాను. నా పట్ల అపారమైనటువంటి గౌరవం ఉండేది, ప్రేమ ఉండేది. ఎన్నికల్లో పెద్దగా నేను తగాదపడేది లేదు, కానీ నన్ను వెళ్ళండి, నేను చేస్తున్న పనిలో కూడా మీరు చేయండి, మేము ఉన్నాం, మీకు సహకరిస్తాం అని మనస్ఫూర్తిగా చెప్పినటువంటి వ్యక్తి భిక్షపతి గారు. ఎక్కడైనా కనపడ్డా అప్పుడు నేను చాలా తక్కువ వచ్చినప్పుడు కూడా చాలా ఆప్యాయతంగా ఫోన్లో ఎప్పుడో తీరిక ఉన్నప్పుడు మాట్లాడి ఏదో ఒక నేషనల్ సబ్జెక్ట్ మీద చర్చ మాట్లాడి నన్ను కదిలించి నాతో పాటు పాల్పంచుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో నిలబెట్టడానికి ఒక పదవి ఇవ్వడానికి చాలా ఆశించాను కూడా. నేషనల్లో ఏదో ఒక పదవి వస్తుందని ఎన్నోసార్లు ఆయనతో కూడా అన్నాను, మీరు తీవ్రంగా ఎందుకు ప్రయత్నం చేయడం లేదు, మీరు జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎక్కడో ఒక కౌన్సిల్లో మీ మేధావితనాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అని కూడా నేను ప్రశ్నించడం జరిగింది. కానీ మరి ఆయనకు అటువంటి అవకాశం జరగలేదనేది ఒక నాకు ఉన్నటువంటి బాధ. ఆయన డెవలప్మెంట్ ఆఫీసర్ కావడం అనేది కూడా ఒక అనుకోని సంఘటన నా ఉద్దేశం. ఆయన రాజకీయాల్లో ఉన్న మక్కువ వేరు, వ్యాపారంలో పెద్ద రాణించకపోయినా ఆయన డెవలప్మెంట్ ఆఫీసర్గా మాత్రం తనకున్నటువంటి చాకచక్యంతో అద్భుతమైన ఆఫీసర్ని ఆయన పేరుగాంచాడు. మరి ఇందాక రామచౌ గారు చెప్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, మనిషికి మంచి చేయాలనే తపన ఎక్కువ ఉంటుంది. అసలు మంచి అంటే ఏంటి, చేయడానికి పెద్ద సంశయం. మంచి చేయడం ఏంటి, ఏం మంచి చేస్తే ఏమైంది? నాకు తెలిసినంత వరకు ఒక పని కనుక మనం చేస్తే అది ఎదుటి వ్యక్తికి ఒక నవ్వు తెప్పించేటట్టు, ఒక మానసిక ఆనందం కలిగేటట్టు, ఒక మనసు ప్రశాంతంగా ఉండేటట్టు కనుక ఏదైనా పని మనం చేయగలిగితే అది మంచి. మనం చేసే పని వల్ల అతనికి కష్టం కలిగింది అనుకోండి, అతనికి దుఃఖం కలిగింది అనుకోండి, అతనికి బాధ కలిగింది అనుకోండి, అది డెఫినెట్గా తప్పని చెప్పాలి, చెడు పని అని చెప్పాలి. అందుకే రాక్షసులు ఏ పని చేసినా అది చెడుగానే ఉంటుంది, హింస పెడతారు. దేవతలు ఏ పని చేసినా దైవత్వం ఉంటుంది, దేవతలలో ప్రేమ ఉంటుంది, దేవతలు కనపడితే ఒక రక్షణ ఉంటుంది, ఒక సుఖం ఉంటుంది, ఆనందం కలుగుతుంది. రాక్షసులు కనపడితే విశ్వామిత్రుడు లాంటి కూడా భయం ఏర్పడుతుంది, ఒక శక్తి ఏర్పడుతుంది, కాబట్టి ఒక దుర్బుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి మంచి చెడు అనేది మన విచక్షణ మీద ఆధారపడింది. పెద్ద పుస్తకాలు చదివి దానికి చేయాల్సిన అవసరం. భిక్షపతి ఏదైనా తన వల్ల ఇతరులకు మంచి జరుగుతుందంటే ఒక సలహా కానీ, అతనికి ఏదైనా ఉపయోగకరపడేది కానీ చెప్పి అతను ఒక కార్యరూపంలో దాల్చడంలో అతను తింటారు. ఆ కార్యక్రమాలను ఆయన చేసేది. నేను భిక్షపతి గారితో ఉన్న సంబంధాన్ని సన్నిహిత సంబంధం కాబట్టి, ఆత్మీయ బంధం కాబట్టి ఈరోజు సంతోషపడితే నేను తప్పకుండా రావాలని జరిగింది. ఒక మరపురాని గౌరవం మరియు ఎప్పుడు పలకరించిన ప్రేమతో పలకరించినటువంటి సందర్భం గురించి ఇంకొక గోల్డెన్ గోల్డ్ ఒకటి. గోల్డెన్ గోల్డ్ అంటే గోల్డెన్ గోల్డే. చంద్రబాబు నాయుడు 3 సార్లు దేవరకొండ ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు. 3 సార్లు వచ్చినప్పుడు మేము బీజేపీ పార్టీ రిప్రజెంటేటివ్స్గా ఒక 10 మంది పోయి రిప్రజెంటేషన్ చేయడం మాకున్న అలవాటు అలవాయింది డెవలప్మెంట్ విషయంలో. 3వసారి వచ్చినప్పుడు మేము అదే రిప్రజెంటేషన్ ఇచ్చినాము. చూసింటూ 2 ముందరని మన ఎక్కడికి వచ్చి నా మొహం మనకు వచ్చిన విషయం చంద్రబాబు నాయుడు అన్న కాషాయ చెప్పుకుంటూ వీళ్ళు 10 లక్షలు ఇస్తారు, వీళ్ళు
మీరు 10 లక్షలు చేసి మీరు హాస్పిటల్ నుంచి తెచ్చుకోవాలంటే 3 సార్లు వస్తే 3 సార్లు అదే ఇచ్చిండు అని చెప్పుకుంటూ ఆశాను రిక్వెస్ట్ చేసినాం. రిక్వెస్ట్ చేసిన ఈసారి జడ్జికాలం తీసుకుపోవాలి అంటే అప్పుడు మా రిక్వెస్ట్ కాన్స్టెంట్ అది జడ్జికాలం తీసుకుపోయింది. జడ్జికాలం ఇక్కడ తీసుకుపోతున్నాం లోపల పనులు వస్తున్నాయి. దాన్ని మనసులో పెట్టుకొని ఉన్న హాస్పిటల్ పోయిందో వాళ్ళు శాంక్షన్ చేసింది. కాశీనాథ్ గారి యొక్క సూచన మేమున్న ఒత్తిడితో వారు చేసినట్టు ఇది మాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా మా కాశీనాథ్ మాకు జీవితంలో గుర్తుండిపోయే విధంగా వారి సర్పంచ్గా ఇప్పటికి కూడా నల్గొండలో చంద్రబాబు నాయుడు ఎంతమంది పేరు పిలిచినా కూడా కాశీనాథ్ గారికి ఇంకా వస్తున్నాం అంటే కాశీనాథ్ గారు. అదేవిధంగా మా తమ్ముడు ప్రజానాయకుడి గాయకుడు విశ్వనాథ్ గారి గురించి ఒక మంచి ఉత్తేజమైన పాటను పాడి వెంకటేశ్వర గారు ఈరోజు సభ జరుగుతున్నటువంటి తులసి గారి సంస్థ కోసం ఉంటున్నటువంటి మరియు వేదిక మీద ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, సిపిఐ జాతీయ నాయకులు, మాకు నన్ను పాట నేర్పి ఈ రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో నన్ను పల్లె నరసింహగా పిలవడానికి కారణమైనటువంటి పల్లా వెంకరెడ్డి గారు, పల్లా నరసింహారెడ్డి గారు, దేవరకొండలో ఎప్పుడు మా కళాకారులను ప్రేమతో ఆదరించేటువంటి మాజీ సర్పంచ్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు అల్లంపల్లి నరసింహ సార్, నిసేందర్ సార్, లయన్స్ క్లబ్ ధనంజయ్ సార్, అదేవిధంగా ఏ విధంగా బతుకుతున్నాడు అనే దాని మీద ఈ సభలో తెలుసుకోవడం జరిగింది. నేను మరిచిపోలేమయ్యా, నేను మరిచిపోలేమయ్యా, నువ్వు చెప్పిన మాట మా నోట వినిపించే, నువ్వు చెప్పిన మాట మా నోట వినిపించే, నువ్వు చూపిన ఆ భవిష్యత్తు దారి మా కళ్ళ ముందునే కదిలిపోతుంటే బహుభాష కోవిదుడా, బహుభాష కోవిదుడా నిన్ను మరువలేమయా, నీ మిత్ర మండలి అంత మనసులో నింపుకొని గుండెల్లో గుడిగట్టుకున్నాను నేడు నిన్ను మరిసిపోలేమయా, భిక్షపతి నిన్ను మరిచిపోలేమయా. ఈ సభలో ఒక మనిషి మాయమైపోతున్నాడు అనేటువంటి ఆలోచనతోటి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓ మత్సుకైనా లేదు చూడు మానవర్గము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడు కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, ఓ మత్సుకైనా లేదు చూడు మానవర్గము ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోయేమైతడమ్మా, ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడోయమ్మా, అవినీతి పెనుబాసే అంధకారములోన చిక్కిపోయి నేడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మత్స
పీఈటీ చదవడం అంటే వాళ్ళ కృషి పొందరు. వారు ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేసినా, ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా, ఎన్ని సేవలు చేసినా, ఎన్ని రకాలు చేసినా మా అట్లాగే సభాధ్యక్షులు వెంకటశేఖర్ సాహితీ శిఖర్ కస్తూరి మా మిత్రుడు పర్వారెడ్డి గారు, కాశీనాథ్ గారు, నరసింహారెడ్డి గారు, తర్వాత మా శిశువులు సార్ భిక్షపతి గారి గురించి మనం మాట్లాడతాం. ఇంకా చాలా భిక్షపతి గారికి నాకు చాలా అభిమాన సంబంధం. ఎప్పటి నుంచి అంటే 1969 నుంచి. అప్పుడు రెడ్డి గారు మా అమ్మని తెలంగాణ కోసం అయితే అప్పుడు 1969 రిజిస్టర్ చేసిన తర్వాత మా అమ్మకి పెరిగింది నన్ను మాట్లాడు. అయితే భవిష్యత్ భిక్షపతి గారేమో ఆయన చాలా సున్నితమైన మనిషి, ఆయనకు కోపం రాదు. ఆయన నేను ధర్నా తీసుకుపోతే భయపడింది పోలీసు వాళ్ళు. అయినా 1969 తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చే ముందు ఇది తెలంగాణ ప్రజాసంఘం ఏర్పడింది. ఫస్ట్ విజయవాడ దర్శనం నుంచి తర్వాత తెలంగాణ రామరెడ్డి గారు పి రామరెడ్డి గారిని పరిచయం చేసి భిక్షపతి గారి భూషారి గారి పెడితే ఒకవేళ ధర్నా చేస్తే ధర్నాలో ప్రాణం భయపడిన రామరెడ్డి గారికి శిక్ష. అలాంటి సంబంధాలను భిక్షపతి గారు మంచి మేధావి గారు. తెలంగాణ విషయంలో సభకి రావాల స్టేజ్ అనే దాంట్లో చాలా చాలా ఉపన్యాసానికి చాలా మంది యువకులను నాశనం సంఘటన ఏదన్నా భిక్షపతి గారు వారి మేధావి, వారు ఉపన్యాసాలని వారి చాలా మేధస్సును తెలుసుకుంటున్నారు. కాబట్టి మరి ఏదైనా ఇవాళ వారు లేదు కాబట్టి వారి యొక్క లోపలకు చాలా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం గురించి చెప్పడానికి స్నేహితుడు పోలిశెట్టి భిక్షపతి గారి సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన బీజేపీ నాయకులు విజయవాడ శేఖర్ గారు, వేదిక పైన ఆచరణ పెద్దలు కసిరెడ్డి గారు, కాశీనాథ్ గారు, నరసింహ గారు, జితేంద్ర గారు, ధనంజయ గారు, నరసింహారెడ్డి గారు, సత్యం గారు, రాములు గారు, ఇక్కడికి ఇచ్చేసిన పోలిశెట్టి భిక్షపతి మిత్రులు, బంధువులు, స్నేహితులు అందరికీ పేరున నమస్కారం. భిక్షపతి గారి మొదటి మాట వార్త రవీంద్ర గౌడ్ గారు చెప్తారు. ఇప్పుడే హాస్పిటల్ హైదరాబాద్లో చనిపోయిన నేను ఇప్పుడే బయటకెళ్తానని చెప్తాను. అరగంట లోపల అక్కడ చేసుకుంటానంటే మళ్ళీ 10 నిమిషాల్లో ఫోన్ చేసి దేవతను తీసుకెళ్ళాడన్న. అంత్యక్రియలు అంటే అంత్యక్రియలు కూడా వెంటనే చేస్తారని చెప్తాను. నేను వేరే కార్యక్రమంలో ఉన్నాను. అది అందులో చివరి చూపు వారిని చూడలేకపోయాను. అంత్యక్రియలు కూడా కొద్దిగా లేట్గా అయింది. తర్వాత మళ్ళీ విజయవాడ శేఖర్ ఫోన్ చేసి ఈరోజు భిక్షపతి గారి సంస్మరణ సభ పెట్టినాం, అందరిని ఆహ్వానిస్తున్నాం, రావాలన్నారు. కనీసం ఆ రోజు చూడలేదు. తప్పనిసరిగా ఈ సభలో పాల్గొంటాను అని వారు చెప్పడం జరిగింది. ఇక్కడికి రావడం జరిగింది. భిక్షపతి గారు నాకంటే 2 సంవత్సరాల సీనియర్ స్కూల్లో. తర్వాత ఇక వాళ్ళు వృత్తిరీత్యా ఎల్ఐసి ఏజెంట్, డెవలప్మెంట్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ ఆఫీసర్గా మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసిన దేవరకొండ వారికి మొదలుపెట్టారు. ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు దేవరకొండకు వచ్చి ఇక్కడ మరి వారు ఎప్పుడు బీజేపీలో జెండా పట్టుకొని క్రియాశీలకంగా తిరగలేదు. కానీ బీజేపీ పార్టీకి మంచి సలహాదారు. ఆనాడు నుండి ఈనాటి వరకు జీవితాంతం బీజేపీ సలహాదారుగానే ఉన్నాడు. యాక్టివ్గా జెండా పట్టుకోవడం లేదు, కానీ సలహాదారుని జెండా పట్టుకోవడం కంటే ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే సలహానే ముఖ్య
భిక్షపతి గారు రాజకీయంగా వారు మన శేఖర్ చెప్పినట్టు వారి భావజాలను వారు మార్చుకోలేదు, నా భావజాలను నేను మార్చుకోలేదు. ఎవరికి నచ్చిన పాటలో వాళ్ళు ప్రయాణం చేసినప్పటికీ కూడా చదువుకున్నప్పుడు చదివిన స్నేహం తర్వాత రాజకీయాల్లో ఇక్కడ కూడా శేఖర్ చెప్పినట్టుగా మన దేవరకొండలో ఒక మంచి సాంప్రదాయం. రాజకీయాలు మాకంటే పూర్వం రాజకీయాలు లేవు. మా శకం ప్రారంభమైన తర్వాత రాజకీయాల్లో ఒక మార్పు వచ్చింది దేవరకొండలో. మొత్తం నల్లగొండ జిల్లాలోనే దేవరకొండలో ఒక ఆదర్శ ప్రాంతంగా అందరూ ఆశ్చర్యపడే పద్ధతుల్లో దేవరకొండను మార్చడానికి ఆనాటి రాజకీయాలలో ఉన్న ముఖ్యులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసేవారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఇతరత్ర కలిసినప్పుడు కూడా రాజకీయాల్లో కూడా ఎవరు రాజీపడలేదు. కాశీనాథ్ రాజకీయం కాశీనాథ్కి, నా రాజకీయం నాకే, భిక్షపతి రాజకీయం భిక్షపతి, దామోదర్ రాజకీయం దామోదరుడికే తమ తమ రాజకీయాల కొనసాగిస్తూనే ఇతర సమస్యల్లో ఎలాంటి బేసిజం లేకుండా ఏకాభిప్రాయంతో ఉండి కలిసి పనిచేసేవారు. దానికి తోడుగా మా దేవరకొండ గాంధీ ఉండేవాడు కొండలరావు. అప్పుడు ఆనాడు నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ పలువురు నరసింహారెడ్డి, పార్లమెంట్ సభ్యులు రఘుమారెడ్డి, శాసనసభ్యులు మధు చవాన్ గారు, నేను మండల అధ్యక్షుడిని, అలాగే కాశీనాథ్ సర్పంచ్, ఇక అంతటి రాజకీయ పార్టీ ప్రతినిధులు రామారెడ్డి గారు సిసి చైర్మన్, ఇట్లా మేమందరం ఉండేది. ఇక్కడ దేవరకొండ పట్టణంలో ఆ పాఠశాల స్థలమంతా అన్యాయమైన తర్వాత మేమందరం కూర్చొని అప్పుడు ఆలోచన చేసి దీన్ని ఏదైనా ప్రజా అవసరాలను ఉపయోగించడానికి ఒక మార్గం ఆలోచించాలని మేమందరం కూర్చున్నప్పుడు మీకు అందరూ తెలిసి అంత అన్యాయకరమైన ఉన్నది ఇక్కడ. సరే అప్పుడు మేము జిల్లా పరిషత్లో బలుగురు నరసింహతో మాట్లాడి వీళ్ళందరినీ మేము తీసుకెళ్ళి ఆ జిల్లా పరిషత్కు తీసుకెళ్ళి మీరు సహకరిస్తే దీన్ని మేము మీకు ఇట్లా చేస్తామని చెప్తే ఇది ఎంత సాధ్యమైంది దానికి బలుగురు నరసింహ జిల్లా పరిషత్ చైర్మన్. అంటే జిల్లాలో అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలు ఇస్తారు, ఇది సాధ్యం కాదండి, మేము సాధ్యం చేస్తామని చెప్తారు. సరే జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలో రిజిస్టర్ చేసే అధికారం కొండలరావు గారికి ఇవ్వడానికి తీర్మానం చేయించారు. చేయించి ఈ పాఠశాల స్థలం అంతా కూడా కొండలరావు గారు రిజిస్టర్ చేసే అధికారం తీసుకొని అందరినీ కూర్చున్నటువంటి సమిష్టి నిర్ణయంతో మరి దానికి రేట్ ఫిక్స్ చేసి ఆ డబ్బాలతో కూడా ఉపయోగించి ఈ దేవరకొండలో డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, అప్పుడు వనం చంద్రమౌళి, మన పవిమారి చంద్రమౌళిగా కూడా కాశీనాథ్ గారు మామగారు, ఇట్లా మరి దేవరకొండ గాంధీ గారు మేమందరం కలవడం. దాని ద్వారా ఈ దేవరకొండ అంటే మొత్తం నల్లగొండ జిల్లాలోనే ఒక రకమైన ఆలోచించే పద్ధతిలో దేవరకొండలో ఆ రకంగా గౌరవించడం. అందులో పోలీసు భిక్షపతి గారు తన ముఖ్య పాత్ర వహించేవాడు. మరి మధ్యన అనారోగ్యం వచ్చింది, గుర్తుపట్టలేదని చెప్పారు. తర్వాత కొంతకాలం వచ్చిన తర్వాత మళ్ళీ బాగా గుర్తుపట్టాడు, బాగా మాట్లాడాడు. తర్వాత ఆయన చివరి వరకు కూడా ఈ వాట్సాప్లో తన రాజకీయ విధానాల మీద నాతో పాల్గొంటూ తన అభిప్రాయాలు నాకు వ్యక్తీకరించేవాడు ఈ వాట్సాప్లలో. మళ్ళీ ఆయన నేను రిప్లై ఇచ్చేవాడు. ఆయన భావం ఆయన, నా భావం నాకైనప్పటికీ కూడా ఒకరికొకరు భావాలను పంచుకోవడం చివరి వరకు కూడా భిక్షపతి గారు తన భావాలను మనం విడవడమే కాదు, తన భావాన్ని కలిపి మాట్లాడడానికి, ఆలోచించడానికి, ఒక ఆలోచన కలిగించడానికి ప్రయత్నించాం. నా భావాలను నేను చెప్పుకోవాలి. ఆయన వాట్సాప్లో ఆ రకమైన స్నేహం చివరి వరకు కూడా త్వరలో వచ్చి అక్కడికి వెళ్ళిపోతుంది, కలిసిపోదామని అనుకున్నాను. కానీ అడగ మర్చిపోయి మళ్ళీ అట్టి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా నమస్తే మాటలు తెలియజేస్తున్నాను. తొలిశెట్టి భిక్షపతి గారు ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీకి ఫౌండరో, దాదాపుగా మేము కూడా అదే కాలంలో విద్యార్థి పరిషత్, నేను నా తోటి 2-3 కార్యకర్తలు కూడా ఫౌండర్గా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. ఆ సందర్భంలో తొలిశెట్టి భిక్షపతి గారు మాకు ఒక పెద్దలాగా ఉంటూ ఎప్పటికప్పుడు కూడా మార్గదర్శనం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించేవారు. తొలిశెట్టి భిక్షపతి గారితో పాటుగా తాటిశెట్టి సురేష్ గారు కూడా, వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం విద్యార్థి పరిషత్. ఆ సందర్భంగా ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో
కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ కూడా పోవాల్సి వచ్చేది. పోతే వీళ్ళే మళ్ళీ ఒక ప్రతి కంటే వీళ్ళే ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేసి మమ్మల్ని విడిపించుకొచ్చేవాళ్ళు. పోలిశెట్టి భిక్షపతి గారు మానవతావాది, అంతేకాదు ఆదర్శవాది, గొప్ప జాతీయవాది కూడా మనం ఆయనలో చూడవచ్చు. మనం దాదాపుగా మేము కలిసి మాకు భిక్షపతి గారితో పరిచయము 45 సంవత్సరాలు. 1980 ప్రాంతంలో మేము ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం బాగా. ఆ సందర్భంలో అటు కమ్యూనిజం ఇటు కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి రోజులు అవి. జాతీయవాది అని ఎందుకు అంటున్నానంటే ఈ దేశం నాకు ఏమిచ్చింది, ఈ సమాజం నాకు ఏమిచ్చింది అనేటటువంటి నెగటివ్ థింకింగ్ ఉన్నటువంటి సమాజం ఆ రోజు బాగా సమాజంలో. అలాంటి సమాజంలో జాతి ఈ దేశానికి నేను ఏం చేయగలను, ఆ జాతికి నేను ఏం చేయగలను అనే ఆదర్శవంతమైనటువంటి ఒక స్లోగన్ ద్వారా, ఒక సిద్ధాంతం ద్వారా, ఒక నమ్మకం ద్వారా ఆ ఆదర్శాన్ని చేతబూని మమ్మల్ని అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా మమ్మల్ని ముందు నడిపించేవాడు. ప్రతి విషయంలో కూడా మాకు సలహా ఇచ్చేవాడు. అదే సమయంలో వారు సర్పంచ్గా పోటీ చేయడం అనేది అందరికీ తెలుసు, పెద్దలు కూడా పోటీ చేశారు. ఇప్పుడు వారి వెనుకాల ప్రచారం చేసేవాళ్ళు. అవన్నీ చాలా 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 అనుభూతులు వారితో. వారి గురించి చెబుతూ వెళ్తే చాలా చాలా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ సమయం లేనందున ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళ అందరి విషయాలను కూడా గమనించాం. భిక్షపతి గారు నాకు చాలా దగ్గర బంధువే అయినప్పటికీ కూడా మేము బంధువులం అనేటువంటి విషయం వారి ఒక్కరికే తప్ప కుటుంబాలకే తెలియదు. తర్వాత భిక్షపతి గారు ముఖ్యంగా మా జనహిత ఏకల పాఠశాలలో వారి జిల్లా అధ్యక్షులుగా ఉండి 120 పాఠశాలల్లో నడిపినటువంటి వారు. 120 పాఠశాలలు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. వారు ఎంత శ్రద్ధ వహించేటువంటి వారంటే రాత్రి వేళ సాయంత్రం పాఠశాల నడిచేటప్పుడు వారు ఒక్కొక్క పాఠశాలకు ఫోన్ చేసేటువంటి వారు, ఫోన్ ద్వారా మాట్లాడేటువంటి వాడు. ఆ ఆచార్యం కూడా అంత శ్రద్ధ తీసుకున్నటువంటి వారు. కాబట్టి అనేక కార్యక్రమాలలో ఇక్కడ జరుగుతున్నటువంటి దసరా నవరాత్రులు కానీ, గణపతి నవరాత్రులు కానీ వీటికి సహకరించినటువంటి వారు, ఏజెంట్ కావడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నా. తర్వాత వారు ముఖ్యంగా మొన్న 12వ తారీఖు నవంబర్ 12వ తారీఖు నాడు వారి యొక్క ఆలోచన ఇంత క్రితం కాశీరావు గారు చెప్పినట్టుగా నేను మొదటి నుండి బీజేపీలో ఉన్నా, అనేక మంది పార్టీలు మారిండ్రు, నేను ఏ పార్టీ కూడా వెళ్ళలేదు. కాబట్టి అమిత్ షా గారు నన్ను గుర్తించారు. ఒక కమిషన్ ఏర్పాటు చేసి అందులో నన్ను సభ్యుడిగా ఎన్నుకున్నారు. సమాన స్వీకారం మొన్న 15వ తారీఖు నాడు కోవలసి ఉన్నది. ఇక్కడ నుండి ఒక 5 సభ్యులు సాక్షులుగా తీసుకెళ్ళిపోవాలి. దేవరకొండ నుండి 1, కామపల్లి నుంచి 2 వారు తీసుకోవలసి ఉన్నది అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ కౌన్సిలర్ నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే వెళ్ళి మాట్లాడుతున్నాను. మన్నయ్య గారిని అయిన తర్వాత అసలు మరి మనస్సు లేదు చాలా వచ్చిన తర్వాత మాట్లాడి ఈనాటి పోలిశెట్టి భిక్షపతి గారి సంస్కరణ సభ అధ్యక్షుడు వస్తున్నటువంటి పేరు వేదనాలు విచ్చేసిన పెద్దలందరికీ, వారి కుటుంబీకులకు అందరికీ మధ్య నమస్కారం. విశ్వాసాలు గారి ఈ సంస్కరణ సభలో పాల్గొనడం చెప్పేసి రంగంగా ఊహించుకోలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాగా ఉంది.
నేను ఈ యొక్క కళ్యాణ మండపానికి అధ్యక్షులుగా కావడానికి వారి ప్రధాన కారకులు. వారి యొక్క ప్రోత్సాహంతో నేను దీనికి అధ్యక్షుడిగా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. వారు మార్గదర్శకులు. మనం ఏదైనా సమస్య ఉందని చెప్పేసి శ్రద్ధ కలిగితే ఖచ్చితంగా దానికి పరిష్కారం చూపించేటువంటి వ్యక్తి. వారు ఎందరికో మార్గదర్శకులు, మేధావి. సమస్య ఉందంటే శాస్త్రీయ కింద పరిష్కారం దొరుకుతుంది. అలాంటి ఉన్నత వ్యక్తి వారు మన మధ్యలో వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. వారి ఆత్మకు శాంత చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాలను కల్పించాలని ప్రభుత్వం ప్రార్థిస్తూ శ్రద్ధ నిర్వహిస్తున్నాం. జై భారత్. చేసుకుంటున్నటువంటి ఒక శ్రద్ధాంజలి. సరిగా 11 రోజుల క్రితం వారు మన నుండి దూరమయ్యారు. భౌతికంగా దూరమయ్యారు, కానీ వారి ఆత్మ శాశ్వతం అనేది మన సనాతన ధర్మంలో, మన వేదాంతంలో చెప్పినటువంటి
ఉండేటువంటి అంశం అది. కాబట్టి అందుకోసం ఏర్పాటు చేసుకున్న ఈ వేదిక మీద సభాధ్యక్షులు మాన్యశ్రీ శ్రీనివాసశేఖర్ గారు, వేదిక మీద ఆసక్తి అయి ఉన్నారు మాన్యులు శ్రీ తారపల్లి నరసింహ గారు, శ్రీ జితేందర్ గారు, వీరికాల కర్మ పర్యంతం సర్వజీవులు శివనుడి ఏడుకోవడం కూడా వారి హృదయంలో కూడా బాగుంటున్నారు. మనకు కనిపించేటటువంటి ఈ శరీరాలన్నీ కూడా జీవాత్మలు. బట్ ఈ జీవాత్మల్లో పరమాత్మ ఉన్నాడు కాబట్టి జీవాత్మ నడుస్తుంది. ఎప్పుడైతే ఆ పరమాత్మ వెళ్ళిపోతాడో బయటికి, అప్పుడు ఈ జీవాత్మ అనబడేటటువంటి శరీరం పడిపోతుంది. పడిపోయినటువంటి శరీరము ఈ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే పంచభూతాల నుంచి శరీరం వచ్చింది అనేది మనం చెప్తుంది. పృథ్వీ, అప్, తేజో, వాయు, ఆకాశం, ఇవి పంచభూతాలు. పృథ్వ, తేజో, వాయు, ఆకాశాలు పృథ్వీ, భూమి, నేల, తేజో, అగ్ని, వాయు, గాలి, ఆకాశం. కాబట్టి గగనం అంటే మనలో శూన్యం కూడా ఉంటుంది. గాలి ఉంటుంది, అగ్ని ఉంటుంది, నీరు ఉంటుంది, నిప్పు, భూమి, మట్టి ఉంటుంది. కాబట్టి అందులోనే కలిసిపోతుంది శరీరం. వాటి పుట్టిన ప్రతి వ్యక్తి వెళ్ళిపోవడం తప్పదు. జాతస్య మరణం ధ్రువం. అయితే ఏం మిగులుతాయంటే చేసిన మంచి చెడులు మిగులుతాయి. అంటే ఆ మంచి చెడును మనం స్మరించుకుంటాం. అలా స్మరించుకొని మంచి మార్గంలో మనం నడవాలి. కాబట్టి ఈ మంచి పేరు ఉన్నది అనేటటువంటి ఉద్దేశం. చేసినటువంటి కార్యక్రమాలన్నీ మనకు స్ఫూర్తినిస్తాయి. మాట్లాడిన మంచి మాట కానీ లేదా ఏ విధంగా వ్యవహారం నిర్వహించడం జరిగింది అనేటటువంటి అంశాలు నవరకైనట్టయితే జాతీయ సాహిత్య పరిషత్ ఇక్కడ స్థాపించిన తర్వాత జాతీయ భావజాలాన్ని వికసింపజేయడానికి ఏర్పడినటువంటి దాంట్లో వారు వారి యోగదానాన్ని అందించారు, వారి కాంట్రిబ్యూషన్ అందించారు. జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత అధ్యక్షుడిగా మొన్నటి వరకు నేను ఉన్నాను. డాక్టర్ వడ్లూరి ఆంజనేయ రాజు గారిని వారు తెలంగాణ జాతీయ సాహిత్య ప్రాంత అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి నాకున్నటువంటి ఈ పరిమిత పరిచయం ఒకటి. సాహిత్య పరిషత్తు కార్యక్రమాలలో తెలంగాణ అంతా లేదా ఇతర ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నాం. కాబట్టి అదే కాకుండా దేశభక్తి, జాతీయత, ధర్మము, సంస్కృతి అనేది మిత్రులు చెప్పారు. శంకరెడ్డి గారు వారు గొప్ప ఆదర్శవాది, మానవతావాది, జాతీయవాది. ఈ మూడు అంశాలు కూడా మన ఏ పరివార క్షేత్రంలో పనిచేస్తున్నాం. అది ఏదైనా కానీ కాక మాట్లాడతారని ఈ సృష్టిలో మొట్టమొదటి జలం అంటే వారు ఒక పద్ధతిలో చెప్పినటువంటిది. జలం తర్వాత శిల, శిల తర్వాత అంటే వికాసశీల దర్శనం, శిల తర్వాత వృక్షం, వృక్షం తర్వాత మృగం, మృగం తర్వాత మానవుడు, మానవుడి తర్వాత దివ్యమనుడు. కాబట్టి తన కొరకు తనను బతకక ఇతరుల కొరకు ఎవరైతే జీవిస్తారో వారు దివ్యమనుడు, సూపర్ మ్యాన్. ఈ దివ్యమానవ స్థితికి చేరుకోతున్నటువంటి దశ వారి గారు. కాబట్టి సామాజిక జీవితంలో ఒక వికాసశీల జగత్తును చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు సాహిత్య రంగం, ఇటు ధార్మిక రంగం, ఇటు సాంస్కృతిక రంగం, ఇటు సామాజిక రంగం, ఇటు రాజకీయ రంగం, ఎన్ని విధాలుగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని దేవరకొండ దర్శించింది. ఆ కారణంగానే ఒకసారి భిక్షపతి గారు, భిక్షపతి అనగానే మనకు గుర్తొచ్చేది శివుడు. ఆయన శ్మశానంలో తిరిగాడు, భిక్షం తీసుకున్నాడు, ఆ భిక్షానికి పతి అయినాడు. భిక్షపతి అంటే పరమేశ్వరుడు, శివుడు అని అర్థం. వాటి అంత గొప్ప పేరు పెట్టారు. పైకి చూడడానికి భిక్షపతి అనే వరకు అర్థం తెలియనటువంటి వాళ్ళకు ఆ పేరులో ఉన్నటువంటిది పేరులో ఏముంది అనేది కూడా ఉంటుంది. సరే, ఎలాగైతేనేవి మాట, మంచితనము, మంచి కార్యాలు చేయడం వల్ల వచ్చినటువంటి ఏ పేరైతే ఉందో ఆ పేరు నిలబెట్టాలి అనేటటువంటిది కుటుంబానికి ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు కానీ లేకుంటే వారు పనిచేసినటువంటి సామాజిక జీవితంలో ఏ పనులు చేశారో కాబట్టి ఆ పని మేము కొనసాగిస్తే వారు ప్రారంభించిన పని కానీ లేకుంటే వికసింపజేసిన పని కానీ మేము కొనసాగించినాం అనేటటువంటి మంచి పేరు ఉంటుంది. ఎవరైనా కూడా ఏది మన తల్లి గర్భం నుంచి తీసుకురామండి. మనకందరికీ తెలిసినటువంటి చాలా గొప్ప పద్యం, తల్లి గర్భము నుండి కనుపు తేడేవాడు వెళ్ళిపోయేడు నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణబంధమే కానీ మెరుగు బంగారము వెంగబోడు, విత్తమార్జన చేసి విర్రవి ఉంటే కానీ
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మం లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలగవునో నేర చింతీగలీయవా తెరవరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దుర్గదూరాన్ని చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పద్యం. ధర్మపురి నరసింహ శతకం ఎంత గొప్పది అని అంటే మనం ఊహించలేమండి. అందులో మానవ జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి వికాసశీల జగత్తులోకి మనం ఏ విధంగా అడుగుయాలి అనేటటువంటి అంశాలు ఎన్నో అందులో మనకు కనిపిస్తాయి. అందువల్ల ఈ పద్యం ఏ విధంగా మనకు ఆదర్శంగా ఉంటుందో అట్లాంటి ఒక ఆదర్శమూర్తి శ్రీ భిక్షపతి గారు. కాబట్టి ఎవరైనా కానీ ఏ విధంగా ఎదగాలి అని చెబుతూ ఎవరైనా ఇక్కడి నుంచి బదిలీ అయ్యేటువంటి సందర్భంగా నేను చేసిన మంచి పనులు మీరు అనుసరించండి ఏం చెప్తా లేదన్న ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళేటటువంటి వాళ్ళైనా కానీ వాళ్ళు మనకు మార్గదర్శిగా కనిపిస్తారు. అంటే మా గురువు గారు ఒక సందర్భంగా అంటే మేము చదువుకునేటువంటి సందర్భంగా చెప్తూ ఇదిగో చూడండి ఆయన నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నేనేమన్నా మంచి చేసి ఉంటే అవి గుర్తుపెట్టుకోండి, కానీ నేను ఒక చెడ్డ ఉదాహరణ కూడా మీకు చెప్తున్నా, అది కూడా గుర్తుపెట్టుకోండి అని ఒక కథ చెప్పాడు. ఏమిటి అంటే ఒక తండ్రి గారు చనిపోతూ నాయన నా పేరు నేను నా జీవితంలో అందరు నన్ను చెడ్డోడే అన్నారు, నేను ఎట్లాగా వెళ్ళిపోతున్నా ఇవాళ అని నాయన నన్ను మంచోడు అనేటటువంటి ఒక పేరు ఎట్లా అంటే ఆ కొడుకు ఎందుకు చెడ్డవాడు అన్నాడు మా నాన్నగారిని అని అంటే ఈయన ఆ ఊరిలో ఎక్కడి 100 సంవత్సరాల సంగతి జరిగిన కథ ఇది. ఆ ఊళ్ళో ఒక బావి ఉండేదంట. ఆ బావి ఒక మంచినీళ్ళ బావి అనుకోండి. ఆ మంచినీళ్ళ బావి కాడ ఈయన కూర్చొని పల్లపుల్ల పెట్టుకొని ఊరుకుంటా ఆ బావి గడ్డన కూర్చొని ఉరుస్తూ ఉండేవాడంట. ఈ ఆ ఊళ్ళో ఆడవాళ్ళందరూ కూడా బావిలోనికి దిగి నీళ్ళు తీసుకొని వెళ్ళేవాడు. ఎప్పుడు ఈ గడ్డలనే కూర్చుంటాడు అని ఊరికే వాళ్ళు తిట్టుకుంటూ పోయేవాడంట. ఈ గడ్డ మీద కూర్చుంటాడు, ఇక్కడే ఉండేస్తాడు అనేటటువంటి విధంగా. మా నాన్నగారికి ఇట్లా చేయడం మిగతా అన్ని మంచి పేరు ఉన్నాయి, కానీ ఒకటే చెడ్డ పేరు ఉంది. ఈ చెడ్డ పేరు ఉంది వాళ్ళంతా ఇక్కడ కూర్చొని ఇట్లా బాగా గడ్డ ఊస్తాడేంటి పడుకు తోముకుంటారు. మా నాన్నగారికి మంచి పేరు రావాలంటే ఏం చేయాలని ఈ కొడుకు ఏం చేశాడంట, తాను కూడా పళ్ళు తోముకోవడం మొదలుపెట్టాడు. పళ్ళు తోముకోవడం బాయిగడ్డ కదా కూర్చొని బాయిలో వేయడం మొదలుపెట్టాడు. బాయిలో పంపిస్తుంటే వీడు పాడు కాదు, వీడికంటే వీడికి అంత మంచోడు, ఆయన గడ్డ మీద పంపిస్తున్నాడు, వీడు బాయిలో పంపిస్తున్నాడు, వీళ్ళ నాన్న మంచోడు అమ్మ మా నాన్న మంచోడు అని పేరు తెచ్చాడు. ఇట్లా కాదు పేరు తెచ్చేది, మంచోడు పేరు రావాలి అనేది మా గురుగారు మాకు ఎన్నడో 50 ఏళ్ళ కింద చెప్పిన చిన్న కథ. కాబట్టి జీవితంలో మనం ఏది తీసుకున్నాము, అది రాజనీతి కానీ ఇంకా ఏదైనా కానీ దేంట్లో ఉన్నా కానీ అందులో వికాసం కొనసాగిస్తూ మన తర్వాతి వారికి మన అడుగులో వేసి వాటి వచ్చేటట్టు చెయ్యాలి. భగవద్గీత మనకు చెప్పినటువంటి విషయమే. వాసాంసి జీవితాన్ని యథావ్యాయ నవాని గృహాది నరోపరాణి అనేటటువంటి ఆ శ్లోకంలో ఈ శరీరము ఎప్పుడైనా వెళ్ళిపోయేది, ఈ చిరిగిపోయినటువంటి పాత బట్టలను ఏ విధంగా మనం వదిలేస్తామో అదేవిధంగా శిథిలమైనటువంటి దేహాన్ని ఆత్మ వదిలిపెట్టి కొత్త దేహాల్లోకి వెళ్ళిపోతుంది. అది ఆసాంసి జీర్ణాన్ని యథావ్యాయ గర్భస్థ పిండంలో చేరే సమయంలో ఏ కిరణం ఏ ఆత్మ ఏ చైతన్యం అయితే వచ్చిందో ఆ ఆత్మ ఆ చైతన్యం మళ్ళీ శరీరంలోకి వెళ్ళిపోయి ఆ విశ్వాత్మలో కలిసిపోతుంది. ఇండియన్ ఫిలాసఫీ అండి, భారతీయ వేదాంత దర్శనం. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాము. ఎలా వచ్చినటువంటి శరీరం ఉన్నదో ఆ శరీరం భూస్థాపితం అయిపోతుంది, భూమిలో కలిసిపోతుంది. అంటే అది ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో పృథ్వీ తేజో వాయువాకాశాల్లో కలిసిపోతుంది. కాబట్టి దీని గురించి ఈ శరీరం గురించి వెళ్ళిపోయే శరీరం గురించి ఎట్లాగో వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా చేసిన పనులు ఏమున్నాయో అందించుంటుంది అని ఇప్పుడే చెప్పారు. మంచి మాట, మంచి వ్యక్తిత్వము, మంచి భాషణ, ఆ తర్వాత 2-3 రకాల భాషల్లో ఈ వాళ్ళందరినీ కలుపుకోవడం అని. మాకు సాహిత్యం చదివేటటువంటి సందర్భంగా చాటపద్యం ఒకటి ఉంది. మన మాట మంచిగా ఉంటే లోకం మంచిగా ఉంటుంది అని. మాట బాగా లేకపోతే లోకం అంతా మనకు
మనకు వ్యతిరేకమవుతుంది. మాటల చేత దేవతల మన్నన చేసి వరంపు విత్తులు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంపు విత్తులు. మాటల చేత దేవతలు, మాటల చేత భూపతులు మన్నన చేసి పూర్వపు విత్తులు. ఈ మూడోది కొద్ది కాలం వస్తారు. ఆ మాటల చేత భావికులు మన్నన చేసి సుఖము విత్తులు. ఆ మాటలు లేకుండా ఆ మానవు మానభంగం ఉన్నది. ఇది ఎవరు చెప్పారో, ఎప్పుడు చెప్పారో, ఎక్కడ చెప్పారో కానీ చాడపద్యాలలో మధ్య ఉంది. అక్కడ భాగవతుడు అనేటటువంటి దగ్గర పురుషులు అని రాస్తే కూడా ఈ మగవాళ్ళ పరంగా ఇది కుదురుతుంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఒక సంఘటనల శక్తిని, ఒక దేశభక్తిని, జాతీయతా శక్తిని, ఒక మానవతా శక్తిని నిర్మాణం చేయడానికి, భావాలు నిర్మాణం చేయడానికి భిక్షపతి గారు తమ వంతు బాధ్యతగా ఇది నిర్మాణం చేశారు. దాని వెనుక వారు అధ్యక్షుల వారు చెప్పినట్టుగా వెనుక మనకు మహారాష్ట్రంలో ఉన్నటువంటి ఇది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క ప్రబోధం కావచ్చు, అందులో క్రీడ వల్లే కావచ్చు, లేదా ఈ ఏకల పాఠశాలల్లో విద్యార్థులకి ఇవన్నీ మనం చెప్పాలి, కాబట్టి వాళ్ళకి మనం మార్గదర్శనంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వ్యవహరించడం కావచ్చు. లేకుంటే బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఈ ఒక నిత్యం ఒక చట్టం అనేటటువంటి ఏదైతే తీసుకున్నామో ఆ భావనతోటి సమాజంలో కులం, వర్ణం, వర్గం, ప్రాంతం, మతం వీటన్నింటికి అతీతంగా మనమంతా ఒకే దేశానికి చెందినటువంటి వాళ్ళము. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఒకే భారతీయ ఆత్మ అనేటటువంటిది ఉండి ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఇవన్నీ ఉన్నా కానీ మనమంతా ఒక్కటి అనేటటువంటి ఒక భావాన్ని మనం నిర్మాణం చేయడానికి కావచ్చు కాక ఎందుకంటే అఖండమైనటువంటి భారత్ ఏ విధంగా ఎలాగా ఇది చిన్నగా అవుతూ వచ్చిందో మనకు తెలుసు. అలాంటి మనం వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మన ఈ విధంగా మనం అనేక విధాలుగా శ్రీ కోనశెట్టి భిక్షపతి గారిని ఇట్లాగా అయితే ఒకటి మనకు ఈ మన వేదాంతంలో చెప్పినటువంటి దాని ప్రకారంగా పోయిన వాళ్ళ గురించి మనము దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. ఇది జాతస్య మరణం ధ్రువం అనేటటువంటి దాంట్లో వచ్చేది. పని కానీ మనము ఏమాత్రం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల ఈ ఉన్నవారు ఉన్నారు వాళ్ళ వికాసం కొరకు మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. ఆ తర్వాత పోయిన వాళ్ళ యొక్క మంచిని మనం స్వీకరించాలి, మనం హృదయగతంగా స్వీకరించాలి, ఆ మంచిని మనం ఆచరించాలి. ప్రారంభంలో నీలా పాండరాయ్ గారు ఒక మంచి శ్లోకాన్ని చెప్పారు. అది యజ్ఞ ఆచరణ శ్రేష్ఠ తత్తదేవే ఇది కూడా భగవద్గీతలో శ్లోకమైనది. మన జీవితానికి బాగా అన్వయించేటటువంటిది. మనం ఎవరిని ఎన్నుకొని ఏ మార్గంలో మనం నడవాలి. ఎన్నుకొని అంటే ఎన్నికలు కావాలి. ఎవరిని మార్గదర్శనంగా స్వీకరిస్తాం? మన నాన్నగారినా, మన గురువుగారినా, ఎవరిని మనం మార్గదర్శనంగా స్వీకరిస్తాం? యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే అనేటటువంటి శ్రేష్ఠుడే. చాలా జాగ్రత్తగా దీని అనువాదం వినండి. శ్రేష్ఠుడే కర్మము చేయును ఇతర జనులను చేతునని అతండే ప్రమాణమును అందరిది ఏ అవసరం. భిక్షపతి గారికి సైనికులు గొల్లపాటి ఎల్లేగారు చంద్రబాబు నాయుడు చేస్తున్నప్పుడు ఏదో సంతోషం కోసం పాటలు చేయాలని కానీ పోటీ చేయాలని ఆలోచన లేకుండా అని చెప్పి వారి స్థానికంగా చేసుకుంటూ అట్టాసం చేసిన ఆనందపల్లి నరసింహ గారిని వారిని ఆకర్షించి సుఖదేవి గారి యొక్క శిష్యరికంలో ఈ రోజుల్లో కూడా అడుగు ముందుకేస్తూ అన్ని కార్యక్రమాల్లో, అన్ని సందర్భాల్లో నిరంతరం ముందుకు వస్తున్న మా నాన్న మున్సిపల్ చైర్మన్ ఆనందపల్లి నరసింహ గారు, భిక్షపతి గారు చాలా మంచి చెడు సలహాలకు సమయంలో తప్పు అనుగా ఉండే సందేశంలో భిక్షపతి గారి సంవత్సరం సభ అధ్యక్షులు వచ్చిన
రాజశేఖర్ గారి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాల్గొన్న మన ప్రాంత అభివృద్ధి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభలో పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దలు తోటలు కశ్మీరి నారాయణ గారు, అదేవిధంగా పెద్దలు మందా ధనంజయ గారు, బాగా గాడపాటి ముఖ్యమంత్రి గారు. మరి ఈ కార్యక్రమంలో మరి చాలా మంది పల్లా వెంకరెడ్డి గారు, రాజనాథ్ గారు, పల్లా నరసింహారెడ్డి గారు, చాలా మంది పెద్దలు పాల్గొని మరి ముఖ్యమంత్రి గారి గురించి చాలా మంది, ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా మనిషి ఉన్నప్పుడు తెలియదు, మనిషి పోయినంగా మనం ఏ విధంగా కథలు మనం చేసిన పనులేంది, మనం ఎవరికి ఏ విధంగా సహాయపడలేదు అన్నీ కూడా నాకన్నా ముందులో మాట్లాడిన పెద్దలందరూ కూడా మరి దేవుడు కూడా పట్టణంలో పల్లా వెంకరెడ్డి గారు క్లియర్ చెప్పారు. మేము సిపిఐ భావాలున్నా ఆయన బీజేపీ భావాలున్నా పార్టీ పదవులు వచ్చినప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు ఎవరి సిద్ధాంతాలు వాడరు. కానీ దేవుడు కొండలు అభివృద్ధి విషయంలో వచ్చినప్పుడు అన్ని పార్టీలు వాడు, కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా ఎలక్షన్ల వరకే ఎవరి పనులు ఎవరు కార్యక్రమాలు చేసుకొని మరి పట్టణాభివృద్ధి కానీ ప్రాంతాభివృద్ధి కానీ వచ్చినప్పుడు అందరం గారు ఫోటోలు సమాలోచన చేసి చాలా కార్యక్రమాలు చేసినాం. దాంట్లో పూర్తి ముఖ్యమంత్రి గారు కూడా ఒక ముఖ్య సలహాదారుగా వివరించి ఇలా విద్యార్థులు నేను 97 నుంచి భిక్షపతి గారికి బాగా సన్నిధి. అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి ఒక 10-15 నిమిషాలు కూర్చొని కాఫీ తాగి ఇది భిక్షపతి గారు ఇది ఎట్లా ఉంటుందని చెప్తే ఆయన ఒక మంచి సలహా చెప్పే వ్యక్తి. ఇవాళ విద్యార్థులు కూడా దేవకొండలు మన నాడు సోమన్న గారు కానీ, డి రామారెడ్డి గారు కానీ, పల్లా వెంకరెడ్డి గారు కానీ, చాలా మంది కొండరాల కొండరావు గారు కానీ, మేమంతా కూడా విద్యా కమిటీ ఉన్నప్పుడు మరి ఇక్కడ సుమారుగా 40-50 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయబడినాయి. కానీ అవి డీడీలు నెంబర్ ఉన్నాయి కానీ ఆ డీడీలు అవి మరి గంగారు గారి దగ్గర ఉండేటప్పుడు ఆ డీడీ నెంబర్ మనకు అప్పుడు ఆనాడు విద్యా కమిటీ నాకు చంద్రన్న గారికి అప్పుడు నేను జడ్పీటీసీ చంద్రన్న సర్పంచ్ ఉండే ఆ చెప్పుకోవాలి కానీ ఆ బాండ్లు కూడా మా పేరు మీద తీసిపెట్టి కానీ ఆ బాండ్ల నెంబర్ నా మీద నా కాయలు జీరాస్తూ నాకు ఇచ్చి అన్నాడు గంగారు గారు రాసి. మరి ఆ నెంబర్ 2-3 సార్లు బ్యాంకులో చెప్పినా మరి దేవకొండ ప్రాంతానికి సంబంధించి భిక్షపతి గారు ముఖమాటం లేకుండా ఏముంటుంది తను చెప్పాలంటే చెప్పేది. కానీ ఏనాడు కూడా ఆయన కోపపడం కానీ ఇసురుకోవ కానీ ఇది నా నుంచి కాదు కానీ వ్యక్తి కాదు. కానీ సౌమ్యంగా ఉండుకుంటూ ఆయన చేసే పని వాస్తవంగా అన్నట్టు ఏనాడు కూడా బీజేపీ జెండా పట్టలేదు, బీజేపీ మీడియా వదలలేదు. కానీ బీజేపీ వాళ్ళు మొత్తం సూత్రధారులు అక్కడికి వెళ్ళిన మొత్తం ముఖ్యమంత్రి గారించే బీజేపీ ఒక ఆఫీస్ లెక్క ఆయనకి వెళ్ళి పుణ్యం సర్పంచ్ గారు కానీ మన రవీంద్ర గౌడ్ సర్పంచ్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కానీ బీజేపీకి మొత్తం కూడా ఉండి పనిచేసిన వ్యక్తి. నేను నవ్వుకుంటానా ఏ పిక్చర్ కాదు, నేను సర్పంచ్ చేసినప్పుడు నాకు ఓటు వేయలేదు అని నేను నవ్వుకుంటా. వాస్తవం ఏదో చెప్పాడు కానీ వేసినా మనం నమ్మాలి. కానీ నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి పోతుంది చేయలేదో చెప్పి క్లియర్గా మరి అట్లా చెప్పేవాడు చాలా తక్కువ. మరి ఏదేమైనా ఆయన ఒక్కరితో చేయించుకోకుండా 75 ఏళ్ల వయసులో మరి అకస్మాత్ ఆయనంతా ఆయన కారు ఎక్కి హైదరాబాద్ వెళ్ళి మరి బిడ్డ కాడ ఉండి మరి ఆ తెల్లారి హాస్పిటల్ ఉంటున్న వ్యక్తి మరి ఆఖరికి వచ్చి వాళ్ళ మన అందరి మధ్యలో గొడవలు దాన్ని చింతిస్తున్నాం. ఏదేమైనా మనం ఉన్నప్పుడు చేసిన మంచి పనులు ఎప్పుడు కూడా అది గుర్తు చేసిన ఉండాలని మరి ఆ భగవంతుడు పూర్తి విషయం గారి కుటుంబానికి మనోధైర్యం ధైర్యం ఇచ్చి ముందుకు నడిపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.
ఇంకొక సందర్భంలో ఉంది. పోలీసులు విశాఖపట్నం యొక్క సంవత్సరాల సభకు సంబంధించినటువంటి పెద్దలు అన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రజావాణి గారికి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి కొత్తగా పాల్గొంటున్నటువంటి పెద్దలు శ్రీ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అన్నపల్లి నరసింహ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ మన పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి మా అందరి వాళ్ళు దగ్గర బీజేపీ మా అన్న జించంద్ర గారికి, అన్న ధనంజయ గారికి, వేదిక మంది ఉన్న వాళ్ళందరికీ పేరు పేరు పిలవాలని ఇప్పుడు మీకు ఆకలేదు, నాకు ఆకలేదు. నేను ఇప్పటికే లేట్ వచ్చినా. సో మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అంతకంటే ముందు పాల్గొన్నటువంటి నాకు కొంత ఆలస్యమైన ప్రోగ్రాం అందించాలి. వేరే ఇనాగ్రేషన్ స్కూల్లో కొంత లేట్ చేసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పల్లా వెంకటరెడ్డి గారికి, కాశీనాథ్ గారికి, నరసింహారెడ్డి గారికి, ఇంకా మిగతా ఎవరైనా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. పోలీస్ విక్షపతి గారి గురించి మన అందరికీ వారి సిన్సియారిటీ కానీ వారు ఉన్నటువంటి విధానం పద్ధతి కానీ ఈ దేవరకొండ పట్టణంలో పోలీసు విక్షపతి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవించే వ్యక్తిగా ఉండేవారు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేది, ఎంత మాట్లాడాలో మనకు అంతే మాట్లాడేది, అంత గౌరవపరంగా ఉండేది. గవర్నమెంట్ ఆఫీసర్గా అదేవిధంగా ఈ యొక్క దేవరకొండ పట్టణంలో ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినట్టు దేవరకొండ పట్టణంలో ఈ విద్యా వ్యవస్థని అభివృద్ధి పరచడంలో ప్రముఖులలో విక్షపతి గారు ఒకరు చెప్పి సందర్భంగా నాకు వారితోటి సుమారుగా 25 సంవత్సరాలతోటి వారితో అనుబంధం ఉంది. వాస్తవంగా ఇంతకుముందు శేఖరన్న చెప్పినట్టు విక్షపతి గారు భారతీయ జనతా పార్టీకి వీర విధేయుడు అన్న అనుమానం ఇవ్వట్లేదు. కానీ ఎక్కడ జెండా పట్టుకోడు, ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ చెప్పుకో. కానీ భారతీయ జనతా పార్టీ నడపడంలో దేవరకొండలో ప్రముఖమైనటువంటి పాత్ర వారి మేధాశక్తి పనిపోతుందని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. నాకు తెలిసి మేమంతా ఎన్నికల్లో ఉన్నాం. పున్నా వెంకటేశ్వరుడు దేవరకొండలో సర్పంచ్ గెలవడానికి మొత్తం చక్ర తిప్పేదే విక్షపతి గారు. నాకు తెలిసిన అక్కడ నుంచే భారతీయ జనతా పార్టీ యువనానికి కూడా విక్షపతి గారికి కాదు. అందులో శేఖర్ నాయక నాయకులు వైద్యానికి మీరు చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొనడం వాళ్ళు కూడా పాల్గొనరు, 19 కూడా పాల్గొన్నాడు అలేదు. సో వీళ్ళు ఇంతమంది ఉన్నా అంటే ఒక స్ట్రాటజికల్గా ఒక యువకర్తగా ఆ పార్టీకి వెన్నుదన్నున్నా వ్యక్తిగతంగా కూడా మనిషినంతే గౌరవించేవాడు. పార్టీతో సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీగా లోకల్ ఎన్నికలు వచ్చిన చేశాను, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు వారు పార్లమెంట్కు నరేంద్ర మోడీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ చేయగానే వ్యక్తిగతమైనటువంటి ఇక్కడ శాసనసభ ఎన్నికలు జరిగినా లేకపోతే లోకల్ పార్టీ ఎన్నికలు జరిగినా అటువంటి ఎన్నికల్లో వ్యక్తిగతంగా మనిషి వర్తులు వారికి మాత్రమే ఆయన వ్యక్తిగతంగా చాలా దగ్గరగా చూస్తున్నాను. ఇంతకుముందు శేఖరన్న చెప్పినట్టు వాస్తవంగా దేవరకొండ పట్టణంలో 2001లో సుఖేందర్ రెడ్డి గారి హవా నడుస్తుంది. ఈ నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ నియోజకవర్గం మొత్తం సుఖేందర్ గారి గాలి ఇస్తుంది బ్రహ్మాండంగా. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని మండలాలు ఓడిపోయినా గెలిచిన ఏకైక వ్యక్తి నేనే, జడ్పీటీసీ గారు ఓడిపోయారు. అందులో మా భారతీయ జనతా పార్టీ నాకు వ్యక్తిగతమైన మిత్రులు, భారతీయ జనతా పార్టీతో డైరెక్ట్ నాకు సపోర్ట్ చేయడం కానీ నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో ఉన్నటువంటి స్నేహం వల్ల ప్రతి ఒక్కరి కానీ బాల్లో అన్నమారు వాళ్ళ తమ్ముడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న శేఖర్ కానీ దంగవేట కానీ పుణ్యగడేష్ కానీ చాలా మంది మిత్రులు వాళ్ళందరూ కూడా ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా ఇక్కడ జడ్పీటీసీగా గెలవడానికి ఒక అవకాశం కల్పించారు. అందులో ప్రముఖ పాత్ర వహించి నన్ను వ్యక్తిగత వెన్నుదట్టి నిలబెట్టిన దాంట్లో నువ్వు గెలిచావు కోసమా నేను ఉండగా ఇంటికాడని చెప్పి
మళ్ళీ మిత్రులతో కూడా చెప్పినాం. అంటే ఒక మనిషిని వ్యక్తిగతంగా భిక్షపతి గారు చాలా మా అందరికంటే ఎక్కువ మా స్వర్గీయ టీ రామోడు గారి ఎస్ఎంపీ గారికి అతి ప్రియమైన శిష్యుడు ఎవరంటే భిక్షపతి గారు. నేను టీ రామోడు గారు భిక్షపతి గారు అప్పుడు జనాలు వచ్చిపోతుంది గంటల తరబడి కూర్చున్నాను. నేను చిన్న నేను మాట్లాడి నిలబడాలి సపరాలు కూర్చొని అట్లా ఆ రోజు నాకు 20,000 రూపాయలు నాకు ఎన్నికల్లో నిలబడడానికి అవసరం ఉంటే మా టీకారెడ్డి గారు భిక్షపతి గారి అప్పు తీసుకొచ్చి నాకు ఇచ్చినాడు. అంటే వాళ్ళ పాత్ర నాకు ఎన్నికల్లో కూడా ఉపయోగపడేది. సో ప్రతిసారి వారు వెన్నుదరిగా నాకు ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా భిక్షపతి గారు చాలా సౌమ్యుడు, మేధావి. దేవరకొండ అభివృద్ధిలో ప్రతి విషయంలో ఇది చేయాలనుకో ముఖ్యంగా ఇక్కడ జూనియర్ కాలేజీలో గర్ల్స్ కాలేజీలో కానీ లేదా డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి విద్యా కమిటీలు వారు ఉండడం వల్ల ఆ విద్యా కమిటీలు చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. వెంకయ్య గారు, కోటరావు గారు ఉన్నారు, గంగాధర్ గారు, ఆలపల్లాశ్వ గారు చాలా మంది ఆ విద్యా కమిటీ సభ్యులుగా ఉన్నారు. దానిగా సిపిడిసి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చెందాలి, ఈ పట్టణంలో విద్యా వ్యవస్థ బాగా బాగుపడాలనే ఆలోచనలో భిక్షపతి గారు ప్రముఖ పాత్ర వహించడం. వారు వ్యక్తిగతంగా ఈరోజు మనం నిజంగా నేను బహుశా ఒక 15 రోజుల కింద కూడా ఈ జరిగిన ముందు ఒకసారి ఆడకపోతుంటే కలిసిపోయినది ఇంటి ముందు నిలబడ్డాడు. నేను నిన్న అన్నది వెళ్ళిపోతుంటే ఉంటే నేను రోజు నాలుగుసార్లు నేను మాట్లాడాను. సరే నేను వస్తుందా ప్రోగ్రామ్ చెప్పిపోయినా. నాకు చాలా సందర్భాల్లో ఎక్కడ కలిసినా వారి వ్యక్తిగతంగా కూడా చాలా మర్యాదగా గౌరవంగా మన అందరూ ప్రేమించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేకపోయినా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా గౌరవించి వారు చేసినటువంటి పనులకు మనం ఇలా స్మరించుకోవడం ఏక మనకు గొప్పగా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తూ వారు ఏదైతే ఈ పట్టణ అభివృద్ధిలో కానీ పట్టణ అభివృద్ధి విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ఒక ఆరాటం ఉంది. ఇది జరగాలి, దేవరకొండకి అభివృద్ధి జరగాలి, దేవరకొండ ప్రాంతానికి ఇంకా సాగునీరు కావాలి, దేవరకొండ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి జరగాలనేటువంటి భిక్షపతి గారి ఆలోచనలో దాన్ని తప్పకుండా నేను వ్యక్తిగతంగా దాన్ని అమలు చేసినందుకు నాతో కృషి చేస్తాను. ఈ ప్రాంతం ఈ పట్టణాభివృద్ధి కొరకు నేను మరొకసారి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి భిక్షపతి గారి యొక్క ఆత్మకు శాంతి చేసే విధంగా చేసే కార్యక్రమం నేను కూడా ఉంటానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా అమలు చేస్తా ఉన్నాను. ఆ విధంగా భిక్షపతి గారి పట్టణాభివృద్ధి కొరకు వారి యొక్క కృషిని ఎనలేది. సరే వారు వ్యక్తిగతంగా ఆ పార్టీకి ఎప్పుడైనా అనుబంధంగా ఉండవచ్చు కానీ చాలా మంది వ్యక్తిగతంగా వారి యొక్క సపోర్ట్ కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ అన్ని రంగాల్లో మరి మనకు ముందుంచున్నారు. కాబట్టి భిక్షపతి గారి యొక్క సంవత్సర సభలో పాల్గొన్నటువంటి ఇలా మన బాధగా కనిపించిన వారి గొప్పగా చాలా ఆత్మగౌరవంతో చాలా నీట్గా ఉన్న రోజులు మనిషి చూసి ఎట్లా ఉంటాడంటే అంత నీట్గా డ్రెస్సింగ్ కానీ మనిషి ఆ స్టైల్ కూడా స్టైలిష్ ఉండే ఒక సినిమా యాక్టర్ భిక్షపతి గారు అంత స్మార్ట్ ఉండే జన తక్కువ మెయింటెనెన్స్ అట్లా ఉంటాయి. సో వాళ్ళకి మధ్యాహ్నం లేకపోయినా నాకు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు ఎప్పుడో ఎంతో బాధలు ఉన్నప్పటికీ వారి యొక్క ఆశయ సాధనలో నేను ఒక వారి యొక్క సహచరుగా తప్పకుండా వారి ఆత్మశాంతికి చేకూర్చాలని భగవంతుడు వారి యొక్క కుటుంబాన్ని ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి వ్యక్తిగత పరిచయాన్ని చాలా మాకున్న అభిప్రాయం వారి అభిప్రాయాన్ని ఒకే రకంగా మొదటికే ఉంది. సభ సమావేశానికి ఈ యొక్క 11 గంటల కనుక్కున్నా కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అనేదా భావించదు. ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన సంస్కరణ సభకు విచ్చేసిన ఎమ్మెల్యే బాలనాయక్ గారికి ధన్యవాదాలు. జాతీయ సాహిత్య పరిషత్ పూర్వాధ్యక్షుడు పెద్దలు గవర్నమెంట్ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. మాది ఎమ్మెల్యే మల్లా వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. మల్లా నరసింహారెడ్డి గారికి, మాజీ సర్పంచ్ చిల్లర్ కాశీ గారికి ధన్యవాదాలు. మున్సిపల్ చైర్మన్ అన్న ఆమెపల్లి నరసింహ గారికి
ధన్యవాదాలు. అన్న గారపాటి జిందర్ గారికి ధన్యవాదాలు. విశ్వనాథ్ గారికి సన్నిహితుడు, అన్ని సేవా కార్యక్రమాల్లో నేరుగా ఉండి మనందరికీ మార్గదర్శనం చేసిన వ్యక్తుల్లో సముద్ర ధనంజయ గారికి వారికి ధన్యవాదాలు. మా మిత్రమండలి సభ్యులు 23 మందిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క జ్ఞాపకాలను తమతో పంచుకోవడం జరిగింది. ఆ మిత్రమండలి సభ్యులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా నాకు ఎన్నో దండగా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్న డెవలప్మెంట్ ఆఫీసర్ రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. ఈ యొక్క వాసవి కళ్యాణ మండపాన్ని ఈ యొక్క సంస్కరణ సభ కోసం నాకు ఇచ్చేసిన యజమాన్య కమిటీ అధ్యక్షుడు వాస వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. మా యొక్క ఎస్పీఎం ఎల్ఐసి రామచంద్ర గారికి ధన్యవాదాలు. అందరికీ మరియు విలేకరులకు మిత్రమండలి సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు, ఈ యొక్క ఆహ్వానం అందించి చేసిన అతిథులు ఆహ్వానితులు అందరికీ ధన్యవాదాలు.